ఈనాడు ఈ ఐఐటి జేఈ లాస్ట్ మినిట్ ప్రిపరేషన్ కి ట్రిప్స్ తెలుసుకోవడానికి మన దగ్గర ఎక్స్పర్ట్స్ ఉన్నారు. వారిని ఒక్కొక్కళ్ళని పరిచయం చేస్తానండి. ముందుగా మంచర్ల ఉమాశంకర్ గారు. వీరు ఐఐటి నమస్తే కాన్పూర్ అండి. నుంచి ఎంఎస్సి మ్యాథమెటిక్స్ చేశారు. 40 ఏళ్లకు పైగా 30 ఏళ్లకు పైగా టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, ఐఐటి స్పెషలిస్ట్ గా ఐఐటి కోచింగ్ సెంటర్ లో స్పెషలిస్ట్ గా ఉన్న వాళ్ళు, ఎంతో మంది ర్యాంకర్లను మన దేశానికి అందించిన ఘనులు. సార్ ఉమాశంకర్ గారు, వెల్కమ్ టు ది వెబినార్ సార్. నమస్తే సార్. ఇక నమస్తే రెండవరు ఆల్ స్టూడెంట్స్. డాక్టర్ మన్నం కృష్ణమూర్తి గారు. నమస్తే అండి. వీరు కెమిస్ట్రీ ఎక్స్పర్ట్. వీళ్ళు ఎంఎస్సి అండ్ పిహెచ్డి ఆంధ్ర యూనివర్సిటీ నుంచి చేశారు. వీరు వర్సిటీ ఎడ్యుకేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ లో చీఫ్ ఎగ్జిక్యూటివ్ డీన్ గా తమ సేవలు అందిస్తున్నారు. వీరికి కూడాను 3 దశాబ్దాలుగా పైగా ఐఐటి ఇంటర్మీడియట్ లెవెల్ కోచింగ్ లో ట్రైనింగ్ లో స్పెషలిస్ట్ ఉంది. వీరు ఐఐటి కాన్పూర్ నుంచి పోస్ట్ డాక్టరల్ ఫెలోషిప్ కింద పొందిన విద్వాంసులు. సార్ మన్నం కృష్ణమూర్తి గారు, వెల్కమ్ టు ది షో అండి, వెల్కమ్ టు ది వెబినార్. ఇక మూడవరు తురక రామకృష్ణ గారు. వీరు ఫిజిక్స్ స్పెషలిస్ట్. వీరికి నమస్తే సార్. 20 ఏళ్ల ఎక్స్పీరియన్స్ పైగానుంది. నారాయణ ఐఐటి మాదాపూర్ లో ఉన్నారు. వీరు దాదాపు 100కు లోపునున్న ర్యాంకర్స్ ను చాలా మందిని దేశానికి అందించిన విద్యావేత్తలు. సార్ రామకృష్ణ గారు, వెల్కమ్. వీరందరూ Thank you, sir. కూడాను తమ సేవలను, తమ విద్యా విజ్ఞానాన్ని విద్యార్థులకు పంచిపెట్టాలని పుస్తకాలు రాసిన వాళ్ళు. ఆ తర్వాత తమ వంతు కర్తవ్యంగా సమాజ సేవకు ఉపయోగపడాలని, విద్యార్థులకు ఉపయోగపడాలని దిశ నిర్దేశాలు ఏర్పరచాలని మనతో కలిసి ఉన్నారు. అందరికీ నమస్కారం సార్. ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ వన్స్ అగైన్ టు దిస్ వెబినార్ సార్. ఇక సమయం వృధా చేయకుండా ప్రశ్నల్లోకి వెళదాము. మన వైపు నుంచి కొన్ని ప్రశ్నలు, ప్రేక్షకుల నుంచి, విద్యార్థుల నుంచి కొన్ని ప్రశ్నలు ఉంటాయి. సో మొట్టమొదటిగా ఒక్క నిమిషం దేశాయ్ గారు, ముందు చెప్పండి. పార్టిసిపెంట్స్ అందరికీ కూడా మీకు వినపడుతుందండి? అందరికీ ఆడిబుల్ అండి? ఒక్కసారి మ్యూట్ చేసుకోండి. మీరు అన్మ్యూట్ చేయించండి ఒకసారి వాళ్ళకి. విద్యార్థులు, ప్రేక్షకులు, తల్లిదండ్రులు అందరికీ ఈ కార్యక్రమానికి స్టూడెంట్స్ అండి. స్వాగతం. ఆల్ అందరూ స్టూడెంట్స్ ఆల్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఇఫ్ ఎనీబడి. అదే ఆల్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ మీకు వినిపిస్తుంటే మాకు వింటూ ఉండండి. లేకపోతే మీరు చెయ్యెత్తి కాస్త అన్మ్యూట్ చేసుకుంటే మీకు వినిపిస్తూ ఉంటుంది. మీకు ఏ ప్రాబ్లం ఉండదు. కాబట్టి మీరు ముందుకు వెళదాం ఇక ఈ కార్యక్రమానికి. సార్ మొట్టమొదటిగా శ్రీ ఉమాశంకర్ గారిని ఈ ఐఐటి జేఈ మాదిరి ప్రశ్న గురించి, ఈ సంవత్సరంలో జరిగిన సిలబస్ లో ఏమైనా మార్పులు జరిగాయా, వెయిటేజ్ ఎలా ఉంటుంది, ఎగ్జామ్ ప్యాటర్న్ తో ఒక చూచాయగా ఒక డిస్క్రిప్షన్ ఇస్తారా రామకృష్ణ గారు? నేను చెప్తాను. ఉమాశంకర్ గారు. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ముందుగా అందరికీ ఉగాది సంవత్సర మన తెలుగు ఉగాది శుభాకాంక్షలు అండి. దిస్ ఈజ్ రైట్ టైం. యాక్చువల్గా ఈరోజు మన ఈనాడు వాళ్ళు మనకు ఒక గుడ్ ఆపర్చునిటీ, దే ఫెసిలిటేట్ ఎ వెరీ గుడ్ ఆపర్చునిటీ టు ఆల్, అండ్ ఇట్ ఇస్ ఎ రైట్ టైం. ఎందుకంటే ఐ థింక్ April 2nd onwards, second session of mains is going to start, and 2nd, 3rd అలా 8th వరకు ఉంది. ఇంకా 9th కూడా ఉంది. 9th మీకు తెలుసు బీఆర్క్ బీ ప్లానింగ్ ఎగ్జామినేషన్స్ ఉంది. సెకండ్ సెషన్కి రాస్తున్నారు కాబట్టి ప్రత్యేకంగా మీకు నేను మోడల్స్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఈ వెబినార్లో ఎవరైనా ఫ్రెషర్స్ ఉన్నట్లయితే వాళ్ళ కోసం ఒక 2 మాటలు చెప్తున్నాను. ఏంటంటే మనకి మెయిన్స్లో తెలుసు, ప్రతి పేపర్లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో ఒక్కొక్క దాంట్లో 25 క్వశ్చన్స్ ఉంటాయి. మొదటి 20 ప్రశ్నలోమో స్ట్రైట్ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ అని, మిగతా 5 ప్రశ్నలోమో న్యూమెరికల్ ఆర్ ఇంటీజర్ వాల్యూ క్వశ్చన్స్ అని, అంటే 25 క్వశ్చన్స్ పర్ సబ్జెక్ట్ ఉంటాయి. ప్రతి క్వశ్చన్కి కూడా 4 మార్కులు ఇస్తారు. రాంగ్ అటెంప్టెడ్ క్వశ్చన్కి -1 నెగిటివ్ మార్క్ ఉంది. దిస్ ఈస్ ద ప్యాటర్న్. టోటల్ ఎగ్జామినేషన్ ఈజ్ కండక్టెడ్ ఫర్ 300 మార్క్స్ అండి. పర్ సబ్జెక్ట్ వెయిటేజ్ ఈజ్ 100 మార్క్స్. ఇది ఆల్మోస్ట్ ఒక 2-3 ఏళ్ల నుంచి ఇదే ప్యాటర్న్ ఫాలో అవుతున్నారు. అయితే ఈ సంవత్సరంలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే 2024లో మనకి న్యూమెరికల్ వాల్యూ అండ్ ఇంటిజర్ వాల్యూ అంటే సెక్షన్లో, అంటే ప్రతి సబ్జెక్ట్లో ఉన్న 2వ సెక్షన్లో
10 క్వశ్చన్స్ ఉండి అందులో 5 క్వశ్చన్స్ మాత్రమే రాసుకుండే ఫెసిలిటీ ఉంది, చాయిస్ ఉంది. బట్ ఆ చాయిస్ని ఈ సంవత్సరం తీసేశారు. అది కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సిన విషయం. దానివల్ల ఆ చాయిస్ ఉండటం వల్ల వచ్చిన డిసడ్వాంటేజెస్ విషయంలోకి వస్తే ఏం జరిగింది? మొన్న 2024లో ఎక్కువ మంది స్టూడెంట్స్ 300కి 300 మార్కులు కూడా స్కోర్ చేసుకున్నారు. మీకు తెలిసిన విషయాలు ఇవన్నీ కూడా. 18 మంది స్టూడెంట్స్ అక్రాస్ ది కంట్రీ 300 అవుట్ ఆఫ్ 300 తెచ్చుకున్నారంటే ఆ చాయిస్ కూడా ఒక రోల్ ప్లే చేసింది. బట్ ఈ అకాడమిక్ ఇయర్ చేసిన కొత్త విషయం ఏంటంటే ఆ చాయిస్ లేదు. దేంట్లో చాయిస్ లేదు? సెక్షన్ బిలో ఆ న్యూమెరికల్ అండ్ ఇంటిజర్ వాల్యూలో చాయిస్ లేదు. కాబట్టి మనం అటెంప్ట్ చేసేటువంటి క్వశ్చన్స్ని చాలా యాక్యురేట్ అండ్ ప్రాపర్గా అటెంప్ట్ చేయాలి. ఇది మనందరికీ తెలిసిన విషయం. ఎందుకంటే ఇందులో ఆల్రెడీ సెషన్ 1 రాసిన స్టూడెంట్స్కి కొత్తగా ఏమనిపించదు. ఈ వెబినార్లో కనుక ఎవరైనా ఫ్రెషర్స్ ఉన్నట్లయితే వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం. ఈ వెబినార్లో ఎవరైనా ఫ్రెషర్స్ ఉంటే వాళ్ళకి ఇంకొక విషయం కూడా ఏంటంటే, మీరు రాయబోయే నేషనల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ అయిన జేఈ మెయిన్ కావచ్చు, అడ్వాన్స్డ్ కావచ్చు. నేను ఇక్కడ మ్యాథమెటిక్స్ గురించి మాట్లాడుతున్నా, ఎందుకంటే నా మిత్రులు ఎంకేఎం గారు కావచ్చు, లేకపోతే ఆర్కే గారు కావచ్చు, వీళ్ళు వాళ్ళ సబ్జెక్ట్స్లో వాళ్ళకి మీకు విషయాలు చెప్తారు. మనము ఈ వెబినార్ ద్వారా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, జేఈ మెయిన్ కావచ్చు, అడ్వాన్స్డ్ కావచ్చు, ప్రతి ఎగ్జామినేషన్లో కూడా నెగిటివ్ మార్కులు అనేవి ఉన్నాయి. ఈ విషయం మీరు తెలుసుకోండి. కాబట్టి అది ఏ సబ్జెక్ట్ అయినా కూడా యాక్యురసీకి ప్రాధాన్యత ఇస్తూ మీ యొక్క ఓరియంటేషను, మీ ప్రిపరేషను ఎప్పుడు కూడా ఉంటే బాగుంటుంది. ఇది బ్రీఫ్గా. థ్యాంక్స్ అండి. అంటే ఇప్పుడు సెక్షన్ పార్ట్ 2లో మనకి, అంటే పార్ట్ ఉంటే సెక్షన్ బి 10 క్వశ్చన్లలో 5 రాసే అవకాశం ఉండేది, వెసులుబాటు ఉండేది ఇది వరకు. ఇప్పుడు 5 అన్ని కూడా కంపల్సరీ క్వశ్చన్స్ అయ్యాయని చెప్తున్నారు, స్థూలంగా చెప్పాలంటే, అంతే కదండి? అంతేనండి. అన్ని క్వశ్చన్లకు సమానమైన మార్క్స్ ఉంటాయి. అంటే పార్ట్ బిలో అంతేగా. ప్రాబ్లమ్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ ఉంటాయి. పై సెక్షన్లలో మిగతా 20 క్వశ్చన్లలో స్ట్రైట్ ప్రాబ్లమ్ అన్న ఆబ్జెక్టివ్ ఉండొచ్చు, ఉంటాయి. థియరీ అన్న ఉండొచ్చు. నో 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 ఆబ్జెక్టివ్ స్ట్రైట్ క్వశ్చన్స్. ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ అంటే క్వశ్చన్ కింద 4 ఆప్షన్స్ ఉంటాయి. వాటిలో బెస్ట్ ఆఫ్ ది వన్ తీసుకుంటారు. ఒక అంటే క్వశ్చన్ వాటిలో ప్రాబ్లమ్ ఓరియంటెడ్ అన్నీ ఉంటాయి, అన్నీ రాకపోవచ్చు. ఉంటాయి. నో 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 చాలా నో నో స్ట్రైట్ అది అది ఆబ్జెక్టివ్ అది అంటే నేను అడుగుతున్నాను. థియరీ అది క్వశ్చన్స్ ఉంటాయి, ప్రాబ్లమాటిక్ క్వశ్చన్స్ ఉంటాయి. ఆ, ఈవెన్ న్యూమెరికల్ ఆర్ ఇంటిజర్ వాల్యూ క్వశ్చన్స్లో కూడా కొంత థియరీ పార్ట్ యాడ్ థియరీ అవ్వచ్చు. థియరీ అంటే థియరీని న్యూమెరికల్గా అడిగే విధంగా ఉంటాయి. అదే అంటే ఎక్స్క్లూజివ్ బట్ ఫోకస్ ఆన్ ప్రాబ్లమ్స్ పార్ట్ ప్రాబ్లమ్సే ఈ ఎక్కువ 5 క్వశ్చన్స్ లో ఉంటుంది. ఎక్కువ శాతం. ప్రాబ్లమ్ ఓరియంటెడ్ గా యా థియరీ ఉంటుంది. యా అక్కడ థియరీ ఓరియంటెడ్ ప్రాబ్లం ఉండొచ్చు అని రైట్ చెప్తున్నారు. రైట్ 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 పాసిబిలిటీ. అంతే రైట్. అంతే. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ సార్. కృష్ణమూర్తి గారు, డాక్టర్ కృష్ణమూర్తి గారు, చెప్పండి. మీరు కెమిస్ట్రీ ఫీల్డ్ లో ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఓరియంటేషన్ లో చాలా విపరీతమైన విశేషమైన అనుభవం ఉన్నవారు. ఒక చిన్న ప్రశ్న ఏంటంటే, ఈ జనరల్ క్వశ్చన్ ఏంటంటే, జేఈఈ మెయిన్స్ కి సిలబస్ టఫ్ గా ఉంటుందని కొందరు అనుకుంటారు, లేదా ఐఐటి లెవెల్ క్వశ్చన్స్ కాబట్టి చాలా టఫ్ గా ఉంటాయి అనుకుంటారు, లేదా ఈజీగా ఉంటుంది. యాక్చువల్ గా సిలబస్ టఫ్ గా ఉంటుందా, మీడియం గా ఉంటుందా, ఆ ప్రిపరేషన్ ఎలా చేసుకుంటే బాగుంటుంది, ఒక్క అవగాహన ఇస్తే మిగతా ప్రశ్నలకు వెళ్ళొచ్చండి. జేఈ మెయిన్ సిలబస్ టఫ్ అని, ఎందుకంటే అది ఏ స్టాండర్డ్ ఉన్నా అందరికి కామన్. ఓకే. అయితే ఇది సిబిఎస్ఈ సిలబస్ కి కొంచెం కొన్ని చోట్ల ఎక్స్టెన్షన్స్ ఉన్నాయి. సిబిఎస్ఈ బోర్డు వాళ్ళు కొన్ని, అంటే స్టేట్ బోర్డు వాళ్ళు కొన్ని చాప్టర్లు డిలీట్ చేసిన, ఐఐటి జేఈకి మాత్రం బిఫోర్ లాస్ట్ ఇయర్ సిలబస్ ఇప్పుడు కంటిన్యూ అవుతా ఉంది. ఓకే ఓకే ఓకే. అయితే మీరు అడిగిన ప్రశ్నలో కెమిస్ట్రీకి సంబంధించి కొన్ని చాప్టర్లు స్టేట్ బోర్డు చాప్టర్ల కంటే అదనంగా ఉన్నాయి. అది అందరికీ తెలిసిన విషయమే. జేఈ మెయిన్ ఎవరైతే ఆప్ట్ చేసుకుంటున్నారో గత 2 సంవత్సరాల నుంచి ఈ సిలబస్ మీద వాళ్ళు ప్రిపేర్ అయ్యారు. మనం దాని గురించి, ఆ సిలబస్ ఎక్స్ట్రా చాప్టర్ల గురించి ఇప్పుడు ప్రస్తావించడం అంత కరెక్ట్ కాదేమో, ఎందుకంటే అందరూ ప్రిపేర్ అయిన విషయం. ఓకే ఓకే ఓకే. అంటే స్థూలంగా చెప్పాలంటే పెద్ద కష్టమేమి ఉండదు. ఒక 2-3 అడిషనల్ చాప్టర్ సిబిఎస్ నుంచి యాడ్ అవుతాయి. దాన్ని ఒకసారి చూసుకుంటే సరిపోతుంది, చదువుకుంటే బాగుంటుంది. ఆ చివరి 2 మాటలు వదిలేద్దామండి. కష్టము, చాలా తేలిక అనేవి 2 వదిలేద్దాము. అన్ని మధ్యస్థంగానే ఉంటాయని ప్రొసీడ్ అవుదాం. ఓకే ఓకే. థ్యాంక్స్ వెరీ మచ్. సార్ రామకృష్ణ గారు, డాక్టర్ రామకృష్ణ గారు సార్.
అడ్వాన్స్డ్ లెవెల్లో 347 ర్యాంక్ ఎస్ సార్. దేశానికి ఇచ్చిన ఒక విశేషమైన వ్యక్తులు మీరు, టీచర్ మీరు. ఎస్ సార్. ఆ, ఇప్పుడు జనరల్ గా ఏముంటుంది, ప్రీవియస్ ఎగ్జామ్ ఎలా వచ్చింది, ఈ ఎగ్జామ్ ఎలా వచ్చింది అని ఒక చిన్న కంపారిజన్ జరగడం అనేది కంపల్సరీగా ఉంటుంది. ఎస్ సార్. ఎస్ సార్. జనవరి 25 లో వచ్చిన పేపర్ ఎలా ఉన్నదో ఒక అవగాహన ఎస్ సార్. చేర్పరుస్తారు. ఎస్ సార్. మనకు 24తో పోల్చుకుంటే 25లో ఉన్నటువంటి వేరియేషన్స్ మనం బాగా అబ్జర్వ్ చేసేది ఏంటంటే సార్, ఈ పేపర్ చూసినట్టయితే ఎక్కువగా అసెర్షన్ అండ్ రీజనింగ్ టైప్ క్వశ్చన్స్ ఎక్కువ ఇవ్వడం జరిగింది సార్. ఓకే యాక్చువల్గా ఓకే అంతకుముందు ఉన్నటువంటి క్వశ్చన్స్ చూసినట్లయితే మనకు మ్యాథమెటికల్ ఓరియంటెడ్ గా, తర్వాత లాజిక్ ఓరియంటెడ్ గా పేపర్ ఎక్కువగా ఉండేది. సో బిఫోర్ కరోనా చూస్తే మనం పేపర్ చూసినట్టయితే వెరీ టఫ్ లెవెల్, అంటే ఫిజిక్స్ లో ఒక 10 to 12 క్వశ్చన్ చేస్తే సరిపోతుంది, మంచి ర్యాంక్ వచ్చేది. బట్ ఇప్పుడు ఓకే దాదాపు ఒక ఓకే 99% రావాలి అంటే ఒక 20 క్వశ్చన్స్ వరకు చేయాలి సార్. 19 to 20 క్వశ్చన్స్ చేయాలి, 19, 20, 21 క్వశ్చన్స్ చేయాలి పేపర్ షిఫ్ట్ లెవెల్ హార్డ్నెస్ బట్టి. సో మనం 25th మన ఈ 25లో జనవరి షిఫ్ట్ లో చూసినట్లయితే 23rd షిఫ్ట్ ఒకటను, తర్వాత 28th షిఫ్ట్ చాలా హార్డ్ గా ఉన్నటువంటి షిఫ్ట్ మనం గమనించాం సార్. సో సార్. విద్యార్థి ఏ లెవెల్ ఉన్నప్పటికీ కూడా ఈ జరగబోయేటువంటి ఏప్రిల్ సెషన్ లో అట్లీస్ట్ ఒక 3 to 4 క్వశ్చన్స్ ని ఇంప్రూవ్ చేసుకోగలిగితే బెటర్ స్కోర్ వస్తుంది సార్, ర్యాంక్ గెట్టింగ్ స్కోర్ వస్తుంది. రైట్ సో రైట్ మనకు ఇంకొక విధంగా చెప్పాలంటే కమింగ్ ఏప్రిల్ సెషన్ కి కాంపిటీషన్ లెవెల్స్ కూడా ఎక్కువగానే ఉంటాయని చెప్పొచ్చు. సో అంతకుముందు 90% రావాలంటే వచ్చిన మార్కులకి ఇప్పుడు అట్లీస్ట్ ఒక 4-5 బిట్స్ ఎక్స్ట్రా చేయాల్సి ఉంటుంది సార్. అదే పర్సంటేజ్ కాంపిటీషన్ లెవెల్ కూడా పెరిగిందని చెప్పాలి. సో ఫిజిక్స్ చూస్తే థియరీ ఓరియంటెడ్ గా నెక్స్ట్ ఈజీ టు మోడరేట్ లెవెల్లో ఎక్కువగా ఇచ్చున్నారు సార్. అంతకుముందు హార్డ్ గా ఉండే లెవెల్ని ఈజీ చేయడం జరిగింది. బట్ Okay. ఎన్సీఆర్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా బుక్స్ ని రిఫర్ చేయాల్సిన టైం సార్ ఇది. ఎందుకంటే అంతకుముందు కెమిస్ట్రీ ఓరియంటెడ్ నే ఎక్కువ ఎన్సీఆర్టీ తీసుకున్న వాళ్ళు, బట్ ఫిజిక్స్ ఎక్కువ ప్రాబ్లం ఓరియంటెడ్ గా, లాజిక్ ఓరియంటెడ్ గా వెళ్ళడం జరిగేది. బట్ ఈసారి ఎక్కువగా థియరీ ఓరియంటెడ్ లో మనం ఎసెషన్ రీజనింగ్ టైప్ ఉన్న క్వశ్చన్స్ ని, దాంతో పాటుగా ఎన్సీఆర్టీ బుక్స్ ని కూడా టచ్ చేయాల్సిన అవసరం చాలా వరకు ఉందని చెప్పేసి విద్యార్థులకు సూచనిస్తున్నాం సార్. థియరీ ఓరియంటెడ్ గా కూడా ఎక్కువగా టచ్ చేయాలి పిల్లలు. ఒక చిన్న అనుబంధ ప్రశ్న అండి రామకృష్ణ గారు మీకు. ఎస్ సార్. ఎస్ సార్. ఏంటంటే ప్రీవియస్ క్వశ్చన్స్ చూసుకుంటే Yes, sir. వాటికి సంబంధించి ఈ చివరి నిమిషంలో చూసుకుంటే కొద్దిగా అడ్వాంటేజ్ ఏమన్నా ఉంటుందా, లేకపోతే రిపీట్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉందా ఐఐటి లెవెల్? ప్రీవియస్ క్వశ్చన్ కన్నా కూడా సార్ కాన్సెప్ట్ ఓరియంటెడ్ గా ఉన్నటువంటి క్వశ్చన్స్ మనం టచ్ చేసిన తర్వాత దానికి లింక్ గా ఉన్న క్వశ్చన్స్ ని ఒక 4-5 క్వశ్చన్స్ ని చేసుకోవడం మంచిది సార్. ఇప్పుడు ప్రజెంట్ మనం ప్రీవియస్ క్వశ్చన్ చూసినట్లయితే థర్మోడైనమిక్స్ కానీ, మెకానిక్స్ కానీ, తర్వాత మోడర్న్ ఫిజిక్స్ కానీ వాటిలో క్వశ్చన్స్ ఎక్కువగా ఇచ్చున్నారు సార్. సో ప్రీవియస్ క్వశ్చన్స్ చూసినట్లయితే, బట్ ఈ ప్రజెంట్ ఓరియంటేషన్ సెషన్ లో 25th జనవరి షిఫ్ట్ లో మనం చూసినట్లయితే ఎక్కువ కరెంట్ ఎలక్ట్రిసిటీ, ఆప్టిక్స్ ఈ మోడల్స్ ఎక్కువగా ఇచ్చున్నాడు సార్. అది అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్, అంటే యాక్చువల్ గా ఆ క్వశ్చన్ లాజికల్ గా ఉండొచ్చు, అయినప్పటికీ కూడా మనం ఈ టాపిక్ ఇంపార్టెంట్ అని చెప్పలేము. అదే మనం పిల్లలకి ఇచ్చేటువంటి సజెషన్ ఏంటంటే సార్, ఒక టాపిక్ చదివినప్పుడు దానికి రిలేటెడ్ క్వశ్చన్స్ 5 to 10 క్వశ్చన్స్ రిలేటెడ్ బిట్స్ కూడా చేసుకుంటే అది చాలా ఉపయోగంగా ఉంటుంది. అంటే ప్రశ్నను కాస్త మెలిక తిప్పి వేసినా కూడాను చిన్న జవాబు చెప్పగలిగిన పరిస్థితిలో ఉండాలి. Yes, sir. అంటే Yes, sir. ఒక జోవియల్ వేలో చెప్పాలి అనేసి అంటే, మీ బాబాయ్ పేరంటే ఒక ప్రశ్న వచ్చిందంటే మీ నాన్న తమ్ముడి పేరన్నా చెప్పగలిగిన పరిస్థితిలో ఉండాలి విద్యార్థి. Yes, sir. Yes, sir. ఫౌండేషన్స్ బాగుండాలి, అంతే Yes, కదండి? sir. Yes, sir. రైట్ రైట్. Link థ్యాంక్ is, యూ sir. వెరీ మచ్ అండి. Yes, sir. థ్యాంక్ యూ సార్. ఉమాశంకర్ గారు మీ దగ్గరికి అండి, మళ్ళీ మీ దగ్గర నుంచి కాస్త ఇన్పుట్స్. ఇప్పుడు దాదాపు ఇంకో 4-5 రోజులు ఆగింది ఎగ్జామినేషన్ కి. ఈ లాస్ట్ మినిట్ లో మీ మీరు మ్యాథమెటిక్స్ లో ఎక్స్పర్ట్, మీ సబ్జెక్ట్ లో ఈ చివరి నిమిషాల్లో ఈ సూత్రాలు ఎలా గుర్తుంచుకోవాలి, పట్టిక లాంటిది ఏమైనా చేసుకోవాలా, మననం చేసుకోవాలా, ఎన్నిసార్లు మననం చేసుకోవాలి, ఏ కాన్సెప్ట్స్ చదివితే బాగుంటుంది అనేది ఒకసారి మీరు చెప్తే బాగుంటుందండి. ఇది చెప్పే ముందండి, ఇది మంచి ప్రశ్న అడిగారు మీరు. ఇది చెప్పే ముందు అందరూ స్టూడెంట్స్ కాస్త జాగ్రత్తగా వినండి. ఇది కేవలము రేపు జరగబోయేటువంటి మెయిన్స్ ఎగ్జామినేషన్ మాత్రమే కాకుండా మిగతా ఎగ్జామినేషన్స్కి కూడా మీ యొక్క ఓరియంటేషన్ని చేంజ్ చేసుకోవటానికి ఇది ఉపయోగపడుతుంది. కోర్స్ నేను మ్యాథమెటిక్స్కి చెప్పినా
ఈ విషయం మిగతా 2 సబ్జెక్టులో కూడా వర్తిస్తుంది. వర్తిస్తుంది. అవునండి. ఇది ఎట్లా అనేది జాగ్రత్త చూడండి. సాధారణంగా ఈ నేషనల్ వైడ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో 3 తరహా ప్రశ్నలు అడుగుతున్నారు. డియర్ ఓకే. స్టూడెంట్స్, చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. సాధారణంగా ఈ నేషనల్ వైడ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో 3 తరహా ప్రశ్నలు అడుగుతున్నారు. ఒకటేంటంటే సింగిల్ చాప్టర్ సింగిల్ కాన్సెప్ట్. ఓకే. మరొకసారి చెప్తున్నాను, సింగిల్ చాప్టర్ సింగిల్ కాన్సెప్ట్. సింపుల్గా ఎస్ఎస్ అందాం. ఎస్ఎస్ అంటే సింగిల్ చాప్టర్ సింగిల్ కాన్సెప్ట్, ఈ ప్రశ్నలు. నెక్స్ట్ సింగిల్ చాప్టర్ మల్టీ కాన్సెప్ట్. సింగిల్ చాప్టర్ మల్టీ కాన్సెప్ట్, ఎస్ఎం అందాం. ఎస్ఎం. ఓకే. మూడోది మల్టీ చాప్టర్ మల్టీ కాన్సెప్ట్. ఓకే. మల్టీ చాప్టర్ మల్టీ కాన్సెప్ట్, మల్టీ ఎంఎం అందాం. అంటే ప్రశ్నల యొక్క తరహాలని మనం 3 కేటగిరీస్ కింద విడగొడితే అందులో ఒకటి ఎస్ఎస్, ఇంకోటి ఎస్ఎం, ఇంకోటి ఎంఎం. రైట్. మళ్ళా ఈ ఎస్ఎస్లో, ఎస్ఎంలో, ఎంఎంలో ప్రశ్నల యొక్క స్థాయిని 4 కేటగిరీస్గా విడగొడదాం. ఓకే. ప్రశ్నల స్థాయిని 4 కేటగిరీలుగా విడగొడదాం. ఏంటా 4 స్థాయిలు అంటే, లెవెల్ 1. ఏంటి లెవెల్ 1? డైరెక్ట్గా నువ్వు ఎప్పుడూ చదివే, నువ్వు రెగ్యులర్గా ఈవెన్ బోర్డ్ ఎగ్జామినేషన్స్ కూడా ప్రిపేర్ అయ్యేటువంటి ప్రశ్నలు, చూడంగానే ఆన్సర్ పెట్టేవి. పుట్ ది ఫార్ములా గెట్ ది ఆన్సర్ అంటాం. ఈ తరహా అంటే చాలా ఈజీగా ఉండే, ఫెమిలియర్ గా ఉంది. ఒక ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే d/dx ఆఫ్ sin x cos x అనే సింపుల్ లెవెల్ లో ఉంటాయి. అట్లా డైరెక్ట్ గా ఉన్నటువంటివి ఎప్పుడు వీళ్ళు రెగ్యులర్ గా చూసేవి. అంటే ఇన్ని ఇప్పుడు 2 సంవత్సరాలు కష్టపడి చదివారు. ఈ 2 సంవత్సరాల యొక్క రెగ్యులర్ ప్రిపరేషన్ లో బాగా తెలిసిన క్వశ్చన్స్ ఇవి. ఒక లెవెల్ 1. లెవెల్ 2 ఏంటంటే చూడటానికి ఈజీగానే ఉంటాయి, చేయగలిగేవాడి, కాకపోతే 2-3 స్టెప్పులు రాయాలి, కాస్త 2-3 స్టెప్పులు పేపర్ మీద రాయాలి. ఫెమిలియర్ క్వశ్చన్సే, కాకపోతే డైరెక్ట్గా పెట్టాడు, చదవంగానే పెట్టలేడు, బట్ 2-3 స్టెప్పులు వేస్తే మటుకు పెట్టగలుగుతాడు. అంటే చదువుకున్న కాన్సెప్ట్ ని అన్వయించుకోవటానికి. ఇది లెవెల్ 2. లెవెల్ 3 ఉంటుంది. ఏంటా లెవెల్ 3 అంటే చూడటానికి ఈజీగానే ఉంటుంది, మోడరేట్గానే ఉంటుంది, అన్ని అక్షరాలు, అంకెలు, ఆ ఇచ్చిన ఈక్వేషన్స్ అన్నీ కూడా భలే ఉంటాయి, కానీ ఎక్కడో లాంగ్వేజ్లో ట్విస్ట్. అంటే క్వశ్చన్ అడిగే విధానంలో చిట్ట చివర, అంటే పేరుకి అది క్వాడ్రాటిక్ ఈక్వేషన్సే ఉండొచ్చు. ఆల్ఫా బీటాలు రూట్స్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అని, సమ్ ఆల్ఫా క్యూబ్ ప్లస్ బీటా క్యూబ్ అంటూ దాని కాంప్లెక్స్ నెంబర్స్తో ముడిపెట్టేసేసి ఏం చేస్తాడంటే దానికి ఒక మాడ్ ఎక్స్ అని, లేకపోతే స్టెప్ ఎక్స్ అని, స్టెప్ ఆల్ఫా అని, స్టెప్ బీటా అని, అలా లాంగ్వేజ్ని ట్విస్ట్ చేస్తూ అడిగేటువంటివి. ఇది 3వ తరహా ప్రశ్నలు. అంటే 2-3 ఎస్ఎస్ల ప్రశ్నలు కలిపి ఒక ప్రశ్నగా ఇచ్చే అవకాశం. అందులో కూడా చివరిలో లాంగ్వేజ్లో కొంత మార్పు ఉంటుంది, అది కొద్దిగా ట్విస్టింగ్గా ఉంటుంది. ఇక 4వ కేటగిరీ, అబ్బో చాలా కష్టం, ఇవి ఎవరం కూడా నేను ఎప్పుడు చూడలేదబ్బా అన్నటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్. ఇవి 4 తరహా క్వశ్చన్లు. అంటే ప్రతి దాంట్లో ఉంటాయి. అంటే ఎస్ఎస్లో ఈ 4 ఉంటాయి, ఎస్ఎంలో ఈ 4 ఉంటాయి, ఎంఎంలో ఈ 4 ఉంటాయి. అయితే ఈ వెబినార్ ద్వారా నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఈ విషయం నేను మన చదువులో ఆర్టికల్లో కూడా పోయిన వారం, నిన్న జస్ట్ ఒక 4 రోజుల క్రితం మన గురువారం మన ఆర్టికల్, మన పేపర్లో కూడా మంచిగా రాశాం. మన ప్రేక్షకులు ఎవరైనా ఉంటే ఆ పేపర్లో దాంట్లో చాలా డీటెయిల్డ్గా రాశాను. విషయం ఏంటంటే చెప్పాల్సింది, మెయిన్స్ ఎగ్జామినేషన్లో ఎస్ఎస్ మీద, ఎస్ఎం మీద, అంటే కేటగిరీ ఎస్ఎస్ మీద, ఎస్ఎం మీద, దాంట్లో లెవెల్ 1, లెవెల్ 2 మీద 80% ఆఫ్ ది క్వశ్చన్స్ అడుగుతాడు. ఎస్ఎస్ మీద, ఎస్ఎం మీద, అంటే సింగిల్ చాప్టర్ సింగిల్ కాన్సెప్ట్ మీద, సింగిల్ చాప్టర్ మల్టిపుల్ కాన్సెప్ట్ మీద చూడంగానే డైరెక్ట్గా చేసేవి, లేదా చూడంగానే 2-3 స్టెప్పులతో చేసేవి, వీటి మీద 80% ఆఫ్ ది క్వశ్చన్స్ ఉన్నాయి. ఒక 5% ఆఫ్ ది క్వశ్చన్స్ మాత్రమే ఎంఎం మీద ఉంటాయి, అంటే మల్టిపుల్ చాప్టర్ అంటే దాదాపు 20 ఒక సబ్జెక్ట్ తీసుకుంటే 20 క్వశ్చన్లు ఉంటాయి, అందులో 16 క్వశ్చన్లు ఎస్ఎస్ ఎస్ఎం మీదే ఉంటాయి. దాంట్లో మళ్ళీ లెవెల్ 1 లెవెల్ 2 ఇందా నేను చెప్పిన స్థాయి ఉంది. 4 లెవెల్స్ మొదటి 2 లెవెల్స్ మీదే ఉంటాయి. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఈ కాన్ఫరెన్స్, ఈ వెబినార్లో నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే,
మీరు రాయగలిగే ప్రశ్నలు 80% ఉంటాయి. నిజంగా నీ ప్రిపరేషన్లో గనక క్లారిటీ, ప్యూరిటీ, హానెస్టీ ఉంటే 80% ఆఫ్ ది క్వశ్చన్స్ నీకు నాలెడ్జ్లో చెయ్యగలిగేవే ఉంటాయి. రైట్ రైట్ మిగతా 20% అనేటువంటిది ఎవరికి అంటే, నీవు గనక ఏ బిలో 1000 లేకపోతే బిలో 100లోనో లేదా బిలో 10లోనో ఆల్ ఇండియా ర్యాంక్ తెచ్చుకోవాలి అనుకుంటున్నటువంటి వాళ్లకు ఉపయోగపడేవి ఆ క్రిటికల్గా ఉండేవి ఉంటాయి. రైట్. సో నీ స్థాయిని ముందు నిర్ణయించుకో, నీ గోల్ ఏంటో నిర్ణయించుకొని దాని ప్రకారం చేసుకో. ఎందుకంటే మ్యాథమెటిక్స్లో ఎస్పెషల్లీ అన్ని సబ్జెక్టులలో ఇదే పునరావృతం అవుతుంది, బట్ మ్యాథమెటిక్స్లో జరిగింది. ఎందుకంటే గత 2-3 సంవత్సరాల నుంచి జనాలందరికీ కూడా ఒక రకమైన ఫీలింగ్ ఉంది, మ్యాథమెటిక్స్ పేపర్ చాలా లెంగ్దీగా ఉంది, చాలా ఇవన్నీ పుకార్లు, నమ్మొద్దు. ఒకళ్ళు చెప్పిన మాటలు ఇంకొకళ్ళు అన్వయించుకోమాకండి. అందులో నేను ఈ వెబినార్ ద్వారా ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలనుకుంటుంది ఏంటంటే, రేపు సెషన్ 1 ఏప్రిల్ 2న ఫస్ట్ సెషన్ ఫస్ట్ షిఫ్ట్ రాస్తారు. రాసి బయటికి రాగానే మాకు అట్లా ఉంది ఇట్లా ఉందని చెప్తారు. అసలు ఆ మాటలు వినొద్దు. ఎందుకంటే అది రిలేటివ్, ఒక్కొక్క స్టూడెంట్కి ఒక్కొక్క రకంగా ఉంటుంది, అందరికి అలా ఉండాల్సిన అవసరం లేదు. కానీ నువ్వు సూక్ష్మంగా గనక ఆలోచిస్తే, ఈవెన్ ఇందాక మన ఆర్కే సార్ అన్నారే పలానా డేట్ 23వ తారీఖు అని 28వ తారీఖు అని కొన్ని పేపర్స్ కష్టంగా ఉన్నాయి. ఈవెన్ ఆ కష్టమైన పేపర్లలో కూడా సాధారణమైన విద్యార్థికి కూడా కనీసము ప్రతి సబ్జెక్టులో 10 క్వశ్చన్స్ సాధించేటువంటి విధంగానే ఉన్నాయి. ఇది గమనించండి. అంటే ఈ ప్రశ్నలను అర్థం చేసుకోవడం ఏంటంటే, మనకు జైన కథల్లో సెలక్షన్ ముందు ఇక్కడ తెలుసుకోవాల్సిందంటే దేశాయ్ సార్, వీళ్ళు సెలక్షన్ ఆఫ్ ది క్వశ్చన్స్, ఊరకు 1వ క్వశ్చన్ తర్వాత 2 తర్వాత 3 కాదు. ఆ ఉన్న 25 క్వశ్చన్స్ మ్యాథమెటిక్స్లో ఏ క్వశ్చన్స్ ఫస్ట్ నేను అటెంప్ట్ చెయ్యాలి అన్న దాని మీద వాళ్ళ అవగాహన పెంచుకోవాలి. దానికి తగ్గినటువంటి విధంగా వీళ్ళు వాళ్ళ సంసిద్ధత కనుక ఉంటే, అంటే దేర్ ప్రిపరేషన్ మోడల్స్ ఈజ్ లైక్ దట్, ఇఫ్ దే ఆర్ ప్రిపేరింగ్ ఆన్ దట్ వే అండ్ ద సెలక్షన్ ఆఫ్ ద క్వశ్చన్స్ దట్ ప్లేస్ ద వెరీ గుడ్ రోల్, ఇది గనక వాళ్ళు ఐడెంటిఫై చేసుకున్నట్లయితే మ్యాథమెటిక్స్ కూడా అసలు కష్టమేం కాదు. ఇది నా అనుభవంతో చెప్తున్న విషయం. అదే అంటే ప్రిన్సిపల్ ఆఫ్ సెలక్షన్ ఒకటి అప్లై చేయాలి, ఏది ముందు చేయాలన్నది, ఏది రాదు అనేది వెనక్కి వేసుకోవాలి, తర్వాత చూడాలి అని చెప్తున్నారు. ఇప్పుడు మనకి సుమారుగా, ఇప్పుడు నేను ఇందాక ఏమన్నాను, 10 క్వశ్చన్స్ వస్తాయనా అంటే 10 మ్యాథమెటిక్స్, 10 ఫిజిక్స్, 10 కెమిస్ట్రీ అంటే 30 క్వశ్చన్స్, 30 × 4 120. నిజంగా 120 మార్కులు తెచ్చుకోండి, అద్భుతమైన పర్సంటైల్స్ తెచ్చుకుంటారు. ఆ అద్భుతమైన పర్సంటైల్స్తో మీకు బెస్ట్ ఆల్ ఇండియా ర్యాంక్ వస్తుంది, ఎక్కడైనా జాయిన్ అవ్వచ్చు. కాకపోతే నువ్వు దానికే కన్ఫైన్ అవుతావా, అంతకన్నా ఎక్కువ పెంచుకుంటావా అనేది నీ మీద ఆధారపడి ఉంటుంది. సో ఈ టైంలో మీరు మ్యాథమెటిక్స్ పరంగా చేయాల్సిన పనల్లా ఏంటంటే, ఇందాక సార్ అన్నారు ఫార్ములాలు, బేసిక్. ఇప్పుడు ఉదాహరణకి షార్టెస్ట్ డిస్టెన్స్ ఎన్నిసార్లు అడిగారు ఆ క్వశ్చన్, ఆ చాప్టర్ మీద, అంటే 3 డైమెన్షన్ జియోమెట్రీలో కేవలం ఆ ఒక్క చిన్న కాన్సెప్ట్ మీద ఎన్నిసార్లు క్వశ్చన్స్ అడిగారు? పాత పేపర్లు తీసుకుంటే ఇప్పుడు 40 క్వశ్చన్స్ ఉంటాయి. నిజంగా చెప్తున్నా, పాత పేపర్లకి ఎలాంటి క్వశ్చన్స్ అయితే అడిగారో, క్వశ్చన్స్ అంటే అవే క్వశ్చన్స్ రిపీట్ అవ్వటం కాదు అక్కడ ఇంటెన్షన్. పాత పేపర్లలో అడిగిన క్వశ్చన్స్ వెనకాల ఏ కాన్సెప్ట్స్ అయితే ఉన్నాయో అవే కాన్సెప్ట్స్ తో రేపు కూడా వస్తాయి, అవి చదవండి చాలు. ప్రతి చాప్టర్లో క్లిష్టమైనటువంటి ఒక 10 ఫార్ములాలు ఉండొచ్చు, ఆ ఫార్ములాలని స్టాండర్డ్గా గుర్తుపెట్టుకోవాలి. అవి మటుకు అంటే రోజు వాటిని బై హార్ట్ చేయడము, మననం చేసుకుంటాం చేయాలి. ఎందుకంటే టైం సేవ్ అవటానికి, ఎందుకంటే అక్కడ డెరైవ్ చేయకూడదు కదా. అక్కడ చాలా మంది డెరైవ్ చేస్తూ కూర్చున్నట్లయితే టైం వేస్ట్ అవుతుంది కదా. కొన్ని అంతేగాని ఇప్పుడు టైం వేస్ట్ చేసుకోకుండా ముందు వాటి మీద ఒక నాలెడ్జ్ ఉండాలి. ప్రతి చాప్టర్లో ఉంటాయి, ప్రతి చాప్టర్లో ఒక 10-15 ఫార్ములాలు క్లిష్టమైనవి ఉంటాయి. అంటే ఇది మనిషికి స్టూడెంట్కి కూడా ఇట్ మే వ్యారీ ఫ్రమ్ స్టూడెంట్ టు స్టూడెంట్. సో విచ్ ఫార్ములా ఆర్ ఇంపార్టెంట్, వాటికి దే నీడ్ టు ప్రిపేర్ ఏ సపరేట్ నోట్స్. ఆల్రెడీ దే హ్యావ్. ఇప్పుడు ఎందుకంటే ప్లెంటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ దేర్ విత్ దెమ్. ఓన్లీ థింగ్ ఏంటంటే వాటిని ఒక ఆర్గనైజ్డ్గా పెట్టుకొని చాప్టర్ వైజ్గా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. అవి కండిషన్స్. ఇందులో మ్యాథమెటిక్స్లో ద బ్యూటిఫుల్ పాయింట్ ఏంటంటే బౌండరీ కండిషన్స్. అంటే వైల్ స్టడీయింగ్ ఆర్ రీడింగ్ ద క్వశ్చన్, యూ నీడ్ టు అండర్స్టాండ్ వాట్ కండిషన్స్ ఆర్ గివెన్ అండ్ ఎట్ వాట్ టైమ్
వీ హ్యావ్ టు అప్లై దట్ కండిషన్స్ టు గెట్ ద సొల్యూషన్. ఉమ్, సో దాని మీద వాళ్ళు జాగ్రత్తగా ఆ కండిషన్స్ని చదవాలి. వై రైట్. and why they have given the conditions in the statements. What are the uses of those conditions? When do I apply? For that, which formula is required? ఇలాంటివి ఉమ్, వీళ్ళు ఆలోచించుకొని గనక పేపర్ మీద పెట్టాలి. అండ్ అట్ ద సేమ్ టైం అంటిల్ గెట్ ద యాక్యురేట్ ఆన్సర్ ఆన్ పేపర్ వాళ్ళ ప్రాక్టీస్ జరగాలి. అలా ప్రాక్టీస్ గనక జరగాలి. జరిగితే అద్భుతాలు చేస్తారు. ముఖ్యంగా రైట్. ఈ సందర్భంలో వీళ్ళు చేసుకోవాల్సిన పనుల్లో ఏంటంటే చిన్న చిన్న చాప్టర్లు ఈజీగా మార్కులు వచ్చేటువంటివి సెట్స్, రిలేషన్స్, అలాగే ఉమ్, స్టాటిస్టిక్స్, ఉమ్. అలాగే లిమిట్స్, కంటిన్యూటీ. దాంతో పాటు ఫంక్షన్స్ అనేది ఫంక్షన్స్ ఫంక్షన్స్ అనేది సెట్స్ రిలేషన్స్ పార్ట్ అండ్ అన్ని పార్సిల్, పార్ట్ అండ్ పార్ట్ అండ్ పార్సిల్ పార్సల్ దాంట్లో. వచ్చేసింది. అవును. ఇప్పుడు సెకండ్ ఇయర్ ముఖ్యంగా అసలు అవన్నీ కూడా వద్దు. ఇప్పుడు సెకండ్ ఇయర్ టాపిక్స్ నిన్ననే ఎగ్జామ్ రాశారుగా. అంటే ఇది ఉమ్, నేను ముఖ్యంగా ఫ్రెషర్స్కి చెప్పట్లా. ఇప్పుడు ఆల్రెడీ సెకండ్ ఇయర్ రాసి ఉన్నటువంటి ఈ వెబినార్లో ఉన్న స్టూడెంట్స్ సెకండ్ ఇయర్ టాపిక్స్ ఏవేవైతే ఉన్నాయి వాటిని బాగా చేయండి. ఎందుకంటే ఉమ్. ఆల్రెడీ చేస్తున్నారు కాబట్టి వాటి మీద బాగా కష్టపడండి. దాని మీద మాత్రమే వర్క్ చేయండి. అక్కడ కరెక్ట్. సగం ఉన్నటువంటి కన్నా తక్కువ శ్రమ పెట్టాల్సి వస్తుంది. ఆల్రెడీ చాలు రీసెంట్ గా చాలు. ఎగ్జామ్ రాస్తున్నారు కాబట్టి. మళ్ళీ చెప్తున్నా, నీ డ్రీమ్ గనక బిలో 1000 ర్యాంకు, బిలో 100 ర్యాంకు, బిలో 10 ర్యాంక్ అంటే అది వేరు. బట్ ఉమ్, మామూలుగా క్వాలిఫై, ఎందుకంటే చాలా సీట్లు ఉన్నాయి, చాలా సీట్లు, వేలకు వేల సీట్లు ఉన్నాయి, మంచి కాలేజెస్ ఉన్నాయి, మంచి ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఉపయోగించుకోండి. దాన్ని కరెక్ట్ మీరు అండి. కాన్ఫిడెంట్గా చేసుకుంటే చాలండి. ఇంకేం చేయక్కర్లేదు. కరెక్ట్ కరెక్ట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అండ్ స్థూలంగా చెప్పాలంటే 50% టు 70% మార్క్స్ ఈజీగా వచ్చే చాప్టర్స్ ఉంటే వాటిని ఐడెంటిఫై చేసుకుని ప్రాక్టీస్ చేసుకుంటే బాగుంటుంది. కష్టమైన ఫార్ములాస్ రోజు పునశ్చరణ మననం చేసుకుంటూ ఉంటే అప్లై చేయడానికి అనుకూలంగా ఉంటుంది, టైం సేవ్ అవుతుంది అంటారు. సార్ Absolutely. సార్ కృష్ణమూర్తి గారు, చెప్పండి. ఇప్పుడు మీ సేవల ద్వారా ఒక సందేశం కావాలంటే సూచనలు కావాలి మన పిల్లలకి. ఇప్పుడు ఈజీ చాప్టర్, టఫ్ చాప్టర్ అనేది ఎలా గుర్తించాలండి? ఇప్పుడు 2-3 రోజులు ఉంది అంతే ఈ టైము రివిజన్ కి. ఇది ఈజీ చాప్టర్, ఇది టఫ్ చాప్టర్ అనేసి గుర్తించడానికి చిన్న చిట్కాలు లాంటివి, ఉపమానాలు లాంటివి ఏమైనా చెప్పగలరా మన పిల్లలకి, స్టూడెంట్స్ కి ప్లీజ్? దేశాయ్ గారు, ఇప్పుడు ఉమాశంకర్ గారు చెప్పిన దాన్ని కొంచెం 1 minute నేను కంటిన్యూ చేసి మీరు అడిగిన ప్రశ్నలోకి వస్తాను. తప్పకుండా. సబ్జెక్ట్ స్టాండర్డ్స్ కనుక చూసుకుంటే మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ రిలేటివ్ గా కొంచెం కష్టం, కెమిస్ట్రీ అంత కష్టం కాదు. ఇప్పుడు ఉమాశంకర్ గారు చెప్పిన ప్రశ్నల స్టాండర్డ్స్ కనుక తీసుకుంటే మొదటి స్టాండర్డ్, రెండో స్టాండర్డ్ ప్రశ్నలు ఏ సబ్జెక్ట్ లోనైనా వస్తాయి. మూడో స్టాండర్డ్ ప్రశ్నలు ఎగ్జామినర్ బాగా ఆలోచించిస్తే ఆ ట్విస్టులు, మెలికలు, భాషలో మార్పులు అట్లాంటివి కెమిస్ట్రీలో కొంత అవకాశం కొంచెం ఎక్కువ. నాలుగో స్టాండర్డ్ ప్రశ్నలు ఫిజిక్స్, మ్యాథ్స్ లో ఇవ్వటానికి చాలా అవకాశాలు ఉన్నాయి. కెమిస్ట్రీలో అన్ని అవకాశాలు లేవు. కానీ ఒక చిన్న ప్రశ్న అండి, ఆర్గానిక్ కెమిస్ట్రీ చాలా కన్ఫ్యూజింగ్ క్వశ్చన్స్ ఎక్కువ వస్తాయి. ఇది ఎంత మాత్రం నిజం అండి? వస్తారండి. ఇప్పుడు కెమిస్ట్రీకి సంబంధించి సబ్జెక్ట్ స్టాండర్డ్ చూస్తే మనం చదువుకొని నేర్చుకునేది నాలెడ్జి. ఆ చదువుకున్న దాని నుంచి మనం అన్వయించుకొని మన మైండ్ని కూడా పెట్టుకొని ఏదైనా ట్విస్ట్లు ఉంటే విప్పగలిగేది అండర్స్టాండింగ్. ఇక కాన్సెప్ట్స్ మీద బేస్ అయ్యి, లేకపోతే సార్లు చెప్పినట్టు వాళ్ళ ఈక్వేషన్స్ మీద బేస్ అయ్యి అప్లికేషన్స్, ప్రాబ్లమ్స్, ఏదో ఒకటి అప్లికేషన్ అనువర్తనాలు. ఆ సంఖ్య కెమిస్ట్రీలోకి వచ్చేసరికి ఒక 40% సిలబస్ లో ఆ సంఖ్యకు అవకాశం ఎక్కువ. అంటే 40% సిలబస్ అనేది ఫిజిక్స్ కి, మ్యాథ్స్ కి దగ్గరగా ఉంటుంది. ఫిజికల్ కెమిస్ట్రీ, జనరల్ కెమిస్ట్రీలో కొన్ని భాగాలు. ఇంకా 25 నుంచి 30% ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ, అలాగే సుమారుగా 30 లేకపోతే 35% ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఇదేమైందంటే స్టూడెంట్ మైండ్ ట్యూన్ ఎవరైతే ఫిజిక్స్ లేకపోతే మ్యాథ్స్, ఈక్వేషన్స్, తర్వాత అవి ఇచ్చిన వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయగలగటం, లెక్కలు చేయగలగటం, పజిల్స్ సాల్వ్ చేయగలగటం అలవాటు ఉన్న వాళ్ళకి కొంచెం ఆర్గానిక్ కెమిస్ట్రీ వంట పట్టదు. అందుకే కష్టం అంటారు. కష్టం కాదండి, నేర్చుకున్నది ఏది కష్టం కాదు. అయితే ఆర్గానిక్ కెమిస్ట్రీలో కష్టం ఏమైందంటే మొట్టమొదట్లో చాలా కాన్సెప్ట్స్ ఉంటాయి, నేర్చుకోవాల్సిన కాన్సెప్ట్స్ ఉంటాయి.
మొదట్లో నేర్చుకోవాల్సిన కాన్సెప్ట్స్ ఎక్కడన్నా మిస్ కొడితే కొన్ని ఒక 100 కాన్సెప్ట్స్ ఉన్నాయని అనుకుందాం. 80, 70, 80 అందరికి వస్తాయి. 90 దాటి ఎవరైతే నేర్చుకున్నారో వాటిని త్రూ అవుట్ ఆర్గానిక్ కెమిస్ట్రీ 2 సంవత్సరాలు కంటిన్యూస్ గా వస్తానే ఉంటాయి. అవే కాన్సెప్ట్స్ మొదటి 2 నెలల్లో, ఈ 2 సంవత్సరాలు మొదటి 2 నెలల్లో నేర్చుకున్న కాన్సెప్ట్స్ త్రూ అవుట్ వస్తా ఉంటాయి, మిగిలిన 20 నెలలు కూడా. అది కొట్టిన వాళ్ళకి ఇది కష్టంగా ఉంటది. అయితే ఇంకో చిన్న ప్రశ్న అండి, ఇంకో చిన్న దీనికి అనుబంధంగానే మీరు కంటిన్యూ చేస్తుండొచ్చు. ఇప్పుడు కెమిస్ట్రీలో ఆర్గానిక్ కెమిస్ట్రీ ఇవన్నీ చైన్స్ తర్వాత బెంజిన్ లాంటివి ఇవన్నీ బై హార్ట్ చేస్తే గుర్తుండే ఛాన్సెస్ ఉన్నాయా, లేకపోతే వాటిని ప్రాక్టీస్ చేస్తేనే వస్తాయా? దీన్ని కలుపుకొని జవాబు చెప్పండి సార్ కాస్త. దానికి కొంతమంది అంటే టీచర్లు గైడెన్స్ ఇస్తారు, స్టూడెంట్స్ కూడా నేర్చుకుంటారు. రియాక్షన్స్, రియేజెంట్స్ అనే రెండింటిని పట్టికలో వేసుకొని అంటే ప్రతి చాప్టర్ లోనూ ఆ రియేజెంట్స్ ఉంటాయి, ప్రతి చాప్టర్ లోనూ ఆ రియాక్షన్స్ ఉంటాయి. అంతే కదండి. ఆ విధంగా వేసుకొని ఒక పట్టిక తయారు చేసుకొని వాటిని చివరిలో చూసుకుంటే గుర్తు తేలిగ్గా వస్తుంది. అయితే కెమిస్ట్రీ క్వశ్చన్స్ లో ఇప్పుడు మీరు అన్నారు బెంజీన్, ఒక యారో పెట్టేసి యారో మీద రియేజెంట్స్ ఇచ్చి ఎక్స్ అనే ఒక సబ్స్టెన్స్ వస్తుంది, అదేంటో చెప్పరు. ఆ యారో వేసి దాని మీద రియేజెంట్స్ పెట్టి వై అనే మరొక పదార్థం వస్తుంది అంటారు. మళ్ళీ యారో వేసి మళ్ళీ రియేజెంట్స్ ఏవో పెట్టి చివరిలో జెడ్ అనే పదార్థం వస్తుంది అంటారు. జెడ్ ఏమిటి అని అడిగితే ఒక అర్ధ నిమిషం, ఒక 1.5 నిమిషంలో తెలిసిన వాళ్ళందరూ ఆన్సర్ చేయగలరు. జెడ్ ఏమిటి అని అడగకుండా జెడ్ మీద మళ్ళీ ఇంకా కాస్త మెలికలు వేసి ఇంకో మెలిక పెట్టాడు, మెలికల మీద మెలిక పెట్టాడు. కనుక ఏదో జరిగితే లేవు ఆ విధంగా ఒక క్వశ్చన్ ఇచ్చి చేస్తే ఇంకొక అర్థం సరిపోతుంది. టైంలో ఇబ్బంది ఏమి లేదు. ఇబ్బందుల్లో ఎప్పుడు వస్తుందంటే ఈ బెంజిన్ నుంచి ఎక్స్ నుంచి వై నుంచి జెడ్ ఎక్కడో మిస్ కొడితే ఇబ్బంది వస్తుంది. అయితే నా సలహా ఏంటంటే, ఇప్పుడు సార్లు ఆల్రెడీ చెప్పున్నారు కెమిస్ట్రీలో 20 క్వశ్చన్లు అందరికి అందుబాటులో ఉంటాయి. ఒకవేళ ఫిజిక్స్ మ్యాథ్స్ లో లేకపోయినా కెమిస్ట్రీలో 20 క్వశ్చన్లు అందరికి అందుబాటులో ఉంటాయి. ఆ 20 క్వశ్చన్లు ఆన్సర్ చేయడానికి 25-30 నిమిషాలు సరిపోద్ది. ఎందుకంటే గుర్తొస్తే ఆన్సర్ పెట్టే క్వశ్చన్లు కెమిస్ట్రీలో ఎక్కువ, ముఖ్యంగా ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఎక్కువ. కొంతమంది ఇనార్గానిక్ కెమిస్ట్రీ క్వశ్చన్లు 4-5 సెకండ్లు కూడా ఆన్సర్ చేయగలిగే స్థాయిలో ఉంటాయి, ఎందుకంటే అందులో మెలికలు ఉండవు. ఒకవేళ ఒక సింగిల్ చాప్టర్ ఎస్ఎస్ కాకపోయినా, అంటే ఇనార్గానిక్ కెమిస్ట్రీలో గ్రూప్ 5లో ఒక లైన్, గ్రూప్ 6లో ఒక లైన్, గ్రూప్ 7లో ఒక లైన్, 0 గ్రూప్ మూలకాల్లో ఒక లైన్ ఇచ్చి ఆ 4గిట్లో ఏది కరెక్టు లేకపోతే ఎన్ని కరెక్టు ఇట్లా అడిగినా సరే ఆ 4గిటికి 4-4 16, 4-5 20 సెకండ్లో సరిపోద్ది. అంటే అటు తిప్పినా ఇటు తిప్పినా స్ట్రైట్ క్వశ్చన్స్ ఉంటాయి, పెద్ద మెలిక పెట్టడానికి ఛాన్స్ ఉండదు. స్ట్రైట్ క్వశ్చన్స్ కాకపోతే 4 చాప్టర్లో వచ్చేసరికి ముందు కొంతమందికి ఇష్టం లేదు. ఇప్పుడు స్టూడెంట్స్ మెంటాలిటీ ఎట్లా ఉంటుందంటే, ఇన్ని చాప్టర్లో కల్పించారు నేనేం చేయాలో అనుకుంటారు. ఏం లేదు, అక్కడ ప్రతి చాప్టర్లోనూ ఉండే కాన్సెప్ట్ డైరెక్ట్ ఇచ్చారు. ఇప్పుడు అట్లాంటివి మొన్న జరిగిన ఎగ్జామ్స్ లో మ్యాథ్స్ లోను ఫిజిక్స్ లోను అసర్షన్ రీజన్ రూపంలో వస్తున్నాయి. ఒక స్టేట్మెంట్ ఇస్తే ఆ స్టేట్మెంట్ నిజమా తప్ప కరెక్టా అని తెలుసుకోవటం, కింద ఇచ్చిన రీజన్ ఆ స్టేట్మెంట్ కి ఈ రీజన్ కరెక్ట్ గా చెప్తుందా లేదా, లేకపోతే ఈ రీజన్ తప్ప, ఇది అసెస్ చేసుకోవడం కష్టం కాదండి. ఫంబుల్ అవుతారు, ఏదన్నా ఒక మాట మనకు తెలియకపోతే దాని మీద ఫంబుల్ అవుతున్నారు. సరే, అంటే ఎగ్జామినేషన్ పేరు ఉండదండి, మనం చెప్పడం తేలిక, కుర్రాడు ఫాలో అవటం కష్టమే. అయితే ఈ సందర్భంలో నేను ఇంకో మాట కూడా గుర్తు చేస్తాను. ఈ రోజు సాయంత్రం నా ఎగ్జామ్ ఉంది, పొద్దుట ఎగ్జామ్ వాళ్ళు ఫీడ్బ్యాక్ తీసుకుంటాం. లేదు ఈ రోజు పొద్దుట ఎగ్జామ్ ఉంది, నిన్న సాయంత్రం రాసొచ్చిన వాళ్ళు ఫీడ్బ్యాక్ తీసుకుంటాం. ఆ ఫీడ్బ్యాక్ తీసుకోవడం మానేయండి, ఎందుకంటే మన ఎగ్జామ్ యూనిక్. మన ఎగ్జామ్ కి సంబంధం లేదు, తర్వాత ఎగ్జామ్ కి సంబంధం లేదు. మన ఎగ్జామ్ పర్సెప్షన్, దాని పర్సెప్షన్ అంటారు. ద అదర్ స్టూడెంట్ మే హావ్ ఫెల్ట్ ఇట్ ఈస్ డిఫికల్ట్ ఫర్ దట్ స్టూడెంట్, ఇట్ మే నాట్ బి ఫర్ మీ. అది బయాస్ అవుతుంది నాకు, యాక్చువల్ గా భయపెడుతుంది. మీరు చెప్పిన పాయింట్ ఒకటి ఉంది. రెండో పాయింట్ నేను యాడ్ చేస్తా. ప్రతి పేపర్ స్టాండర్డ్ సమానం కాదండి. ఇప్పుడు ఉమాశంకర్ గారు చెప్పినప్పుడు 4th స్టాండర్డ్ క్వశ్చన్స్ ఉన్నాయి అనుకుందాం. ఒక ఫిజిక్స్ లో 4 మ్యాథ్స్ లో వచ్చినాయి, 2 కెమిస్ట్రీలో వచ్చినాయి, 10 క్వశ్చన్లు వచ్చినాయి అనుకుందాం. 10 వదిలేసినా ఏం కాదండి.
మనమే 3 అంకెలు 4 అంకెలు ర్యాంకులు కావాలనుకుంటేనే ఆ 10 గురించి ఆలోచించాలి. ఆ 10 వదిలేసినా సరే మనకి చాలా మంచి ర్యాంక్ వస్తుంది. ఆ వదిలేటట్టు చేయరండి. ఆ పట్టుకొని దాన్ని రుద్దుతూ ఉంటారు. 3 నిమిషాలు 4 నిమిషాలు 5 నిమిషాలు టెన్షన్ పెరుగుతూ ఉంటది. దాంతో పాటు ఇంకేముంది, లైఫ్ అయిపోయింది, నా ఎగ్జామ్ ఇట్లా అయిపోయింది అని అనుకుంటారు. కరెక్ట్. వదిలేయగల ఇంపార్టెంట్ అండి. అదే అంటే ఆ ఎగ్జామ్ అదే నెక్స్ట్ క్వశ్చన్ అక్కడికే వస్తున్నాను సార్. రామకృష్ణ గారు, ఇప్పుడు మీ సందేశం మన పిల్లలకి కావాలి, మేము వింటున్న వాళ్ళకి కావాలి డెఫినెట్లీ సార్. సార్. ఇప్పుడు నేను ఫిజిక్స్ లో తీసుకుంటే మోడర్న్ ఫిజిక్స్ నాకు అంతగా వంటబట్టలేదు. అందులోనూ న్యూక్లియర్ ఫిజిక్స్ వంటబట్టలేదు. చెప్తున్నప్పుడు బోర్ అనిపించింది, అసలు అర్థం కాలేదు. అందులోంచి 2 క్వశ్చన్లు వస్తాయి అనుకుంటే, ఆ 2 క్వశ్చన్లు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ఆర్ కండక్టెడ్ టు ఫిల్టర్ ఆర్ టు ఫెయిల్ ది స్టూడెంట్స్, యూనివర్సిటీ అకాడమిక్ ఎగ్జామ్స్ ఆర్ కండక్టెడ్ టు పాస్ ది స్టూడెంట్స్. ఈ 2 చాలా తేడా వస్తుంది, లక్ష్యంలో చాలా తేడా వస్తుంది. నాకు ఆ చాప్టర్ బోర్ అన్నప్పుడు దాన్ని నేను ప్రిపేర్ అవ్వలేదు. ఈ క్షణాన్ని కొత్తగా ప్రిపేర్ అవ్వడం కరెక్టా, లేకపోతే పాత క్వశ్చన్లు చూసుకుని ఈ పాసిబిలిటీ వచ్చే ఆన్సర్ ఉంటుందని లాజికల్ గా ఆలోచించి చెయ్యడం ఎంతవరకు సబబు? ఆ నెగిటివ్ మార్క్స్ అనేది ఒకటి ఉంటుంది మనకి. అంటే ఒక మార్క్ వచ్చింది, ఈ క్వశ్చన్కి వచ్చి 4 మార్కులు పోగా పక్క క్వశ్చన్ నుంచి ఇంకో మార్కు తెచ్చుకుని పోగొట్టుకోవడం జరుగుతుంది. 5 మార్కుల నష్టం జరుగుతుంది. సో దీని నుంచి ఎలా జాగ్రత్త వహించాలి పిల్లలు కాస్త విశాలంగా చెప్తారండి, విపులంగా చెప్తారు కాస్త? గురువులు ఉమాశంకర్ గారు, కృష్ణమూర్తి గారు చెప్పినటువంటి విధానం బట్టి చూస్తే ప్రతి ఎగ్జామ్ లో కూడా వచ్చేటువంటి క్వశ్చన్స్ అన్ని కూడా క్వాస్ అనాలిసిస్, నాలెడ్జ్ అండర్స్టాండింగ్ అప్లికేషన్ స్కిల్ బేస్డ్ క్వశ్చన్స్. నాలెడ్జ్ బేస్డ్ ఉన్న క్వశ్చన్స్, అండర్స్టాండింగ్ బేస్డ్ ఉన్న క్వశ్చన్స్ మాత్రమే ఎక్కువగా మన ఫిజిక్స్ లో. అంటే పేపర్ చూస్తే కంపేర్ టు లాస్ట్ ఇయర్స్ తో పోలిస్తే మనకు వచ్చినటువంటి క్వశ్చన్స్ అన్ని కూడా సెకండ్ లెవెల్ వరకే ఉన్నాయి సార్. ఉమాశంకర్ గారు చెప్పినట్టుగా నాలెడ్జ్ అండ్ అండర్స్టాండింగ్ లెవెల్ వరకే ఉన్నాయి సార్. అప్లికేషన్ ఓరియంటెడ్ చాలా తక్కువగా ఉన్నాయి. స్కిల్ బేస్డ్ 1-2 క్వశ్చన్స్ ఉన్నాయి సార్ చెప్పాలంటే. రైట్ అండి. మీరు చెప్పినట్టుగా మోడర్న్ ఫిజిక్స్, న్యూక్లియర్ ఫిజిక్స్ చెప్పినట్టుగా మనకు 99% అలా రావాలంటే మనం అన్ని షిఫ్ట్లో తీసుకున్నటువంటి యావరేజ్ అని తీసుకుంటే సార్, యాక్చువల్గా యావరేజ్ సంబంధించి ఒక స్లైడ్ కూడా నా దగ్గర ఉంది. అది షేర్ చేయాలనుకుంటున్నాను కానీ అది షేర్ కావట్లేదు సార్. అది షేర్ ఆప్షన్ ఉంది సార్, హోస్ట్ షేర్ అని వస్తుంది. అది నో ప్రాబ్లం, నేను చెప్తాను. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే సార్, అరౌండ్ 20 క్వశ్చన్స్ మనం చేయగలిగితే 99% వస్తుంది సార్. 20 క్వశ్చన్స్. వెరీ గుడ్. సో మినిమం 13-14 క్వశ్చన్ చేసినట్లయితే, షిఫ్ట్ యావరేజ్ తీసుకున్నట్టయితే, సో ప్రీవియస్ జనవరి షిఫ్ట్ యావరేజ్ తీసుకున్నట్టయితే 13 to 14 క్వశ్చన్ చేస్తే 95% వస్తుంది సార్. ఒక యావరేజ్ స్టూడెంట్ 15 క్వశ్చన్స్ ఈజీగా చేయగలుగుతాడు సార్. మనం చూసుకున్నట్లయితే మీరు మోడర్న్ ఫిజిక్స్, న్యూక్లియర్ ఫిజిక్స్ అన్నటువంటి టాపిక్స్ కానీ, కొంతమంది మెకానిక్స్ చాలా హార్డ్ గా ఫీల్ అవుతారు. ఎందుకంటే కాలేజెస్ స్టార్ట్ అయ్యేటప్పుడు మెకానిక్స్ అనేది వెక్టర్ బేస్డ్ ఉన్న క్వశ్చన్స్, అవి చేసేటప్పుడు కొంచెం హార్డ్ గా ఫీల్ అవుతారు సార్. దాంతో పాటుగా ఎలక్ట్రోడైనమిక్స్ కొంచెం హార్డ్ గా ఫీల్ అవుతారు. ఈ 2 టాపిక్స్ ని పూర్తిగా వదిలేసినప్పటికి కూడా వాళ్ళు మినిమం 15 to 20 క్వశ్చన్స్ చేయాలంటే వాళ్ళు ఫోకస్ చేసినటువంటి మినిమం టాపిక్స్ ఉన్నాయి సార్. అవి యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ కానీ, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ నుంచి కంపల్సరీగా ఒక క్వశ్చన్ కంపల్సరీ వస్తుంది ఎవ్రీ టైము. తర్వాత లాజిక్ గేట్స్ నుంచి తీసుకున్నట్టయితే ఒక క్వశ్చన్ కంపల్సరీ వస్తుంది. తర్వాత రే ఆప్టిక్స్ అండ్ ఎలక్ట్రిక్ కెపాసిటీ, తర్వాత ఎలక్ట్రోస్టాటిక్స్, కరెంట్ ఎలక్ట్రిక్ చూసినట్లయితే వాటి నుంచి కంపల్సరీ క్వశ్చన్స్ వస్తున్నాయి సార్. ఒకే టాపిక్ నుంచి కూడా ఒక 3 క్వశ్చన్స్ రిపీట్ అయినట్టుగా పోయిన ఎగ్జామ్ లో చూస్తూ ఉన్నాం సార్. అంటే ఆల్మోస్ట్ స్ట్రైట్ క్వశ్చన్స్ ఉంటాయి, ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఫిజిక్స్ చూసినట్లయితే ఒక ఫార్ములాస్, ఉమాశంకర్ గారు చెప్పినట్టుగా డైలీ మార్నింగ్ ఒక వారం రోజుల పాటు గనక ప్రతిరోజు కనుక ఒక ఫార్ములాస్ లిస్ట్ దగ్గర పెట్టుకొని ప్రతిరోజు చదవగలిగితే సార్ 15 క్వశ్చన్స్ ఈజీగా చేయగలుగుతారు. అదే ఆంజనేయ దండకం, వినాయకుడు స్తోత్రము చదివినట్టు 100% చదువుతూ ఉండాలి. 100% చేసేగారు. అది మీకు నేను షేర్ చేస్తాను. ఫార్ములాస్ లిస్ట్ నేను ఓన్గా రాసినటువంటి షార్ట్ నోట్స్ కూడా నేను షేర్ చేస్తాను ఈటీవీ మన ఈనాడు తరపు నుంచి. అది మీరు పిల్లలకి ఎవరికైనా ఫ్రీగా షేర్ చేయండి, ఇబ్బంది ఏం లేదు. నేను అది అన్ని టాపిక్స్ సంబంధించిన ఫార్ములాస్ అన్ని కూడా నేను రాసి ఉంచాను సార్. అది నేను షేర్ చేస్తాను మీకు.
ఏం లేదు సార్, వెరీ ఇది నైస్. 15 to 20 క్వశ్చన్స్ తెచ్చుకోవడం అనేది చాలా ఈజీ. తెచ్చుకోవడానికి హార్డ్ గా ఉన్న టాపిక్స్ ని పూర్తిగా వదిలేయటం మంచిది సార్ ఈ టైంలో. ఎందుకంటే పిల్లవాడి ఇంటెన్షన్ ఎలా ఉంటుందంటే ఈ టైంలో చూస్తే కంపల్సరీగా నేను హార్డ్ వర్క్ చేసినంత కూడా దాని మీద పేపర్ మీద పెట్టాలి ఒక ఇంటెన్షన్ వెళ్ళిపోతాడు. అక్కడ రివర్స్ సైకాలజీ పనిచేస్తుంది. ఇమీడియట్ గా 1-2 క్వశ్చన్స్ హార్డ్ గా రావడంతోనే ఆ పేపర్ మొత్తం కూడా డిస్టర్బ్ అయిపోయి ఇంకా అసలు నాకు నా వల్ల రాదని చెప్పేసి పూర్తిగా వదిలేసేటువంటి తత్వానికి వెళ్ళిపోతుంటారు చాలా మంది. రివర్స్ సైకాలజీ. నేను మంచిగా చదివిన పిల్లలను కూడా చాలా మందిని చూస్తూ ఉన్నాను సార్. వాళ్ళు ఎగ్జామ్ లోకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఇప్పుడు ఈ ప్రాక్టీస్ ఏదైతే ఉందో, చదువుకు సంబంధించిన ప్రాక్టీస్ ఏదైతే ఉందో, అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ ప్రాక్టీస్ చేయటం వేరును ఆ ఎగ్జామ్ లో మూడ్ ని ప్రాక్టీస్ చేయటం వేరు. యాక్చువల్ గా ఈ ఎగ్జామ్ లో మూడ్ ఈస్ డిఫరెంట్. సినారియో ఎంత కూడా ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా చేంజ్ అవుతూ మంచిగా చదివే పిల్లలు కూడా, చాలా మంచిగా చదివే పిల్లలు కూడా 99% వచ్చే పిల్లలు కూడా ఆ ఇంటెన్షన్ ని తట్టుకోలేక ఆ స్ట్రాంగ్ ఏదైతే నేను చేయాలి అనుకున్న వాడు ఏం చేస్తాడంటే అడబెందర్ రివర్స్ సైకాలజీ ఒక రకమైనటువంటి ఫోబియాకి లోనవుతున్నాడు. రాసేటప్పుడు ఆ హార్డ్ గా ఉన్న క్వశ్చన్ చూసి భయపడి ఆ క్వశ్చన్ ఎప్పుడైతే తప్పు చేశాడనే ఇంటెన్షన్ మైండ్ లోకి వెళ్ళిపోయి తర్వాత వేరే క్వశ్చన్ మీద ఈజీగా ఉన్న క్వశ్చన్స్ ఇంపాక్ట్ పడిపోవడం వలన తర్వాత కంటిన్యూ చేయడం అనేది చాలా ఇబ్బందికరంగా మారిపోతుంది. ఎగ్జామ్ మెయింటెన్స్ రాసేటప్పుడు కానీ ఈ హార్డ్ గా ఉన్న క్వశ్చన్స్ ఇప్పుడు ప్రత్యేకంగా ప్రిపేర్ కావాల్సినటువంటి పని అయితే ఏమీ లేదు సార్. వాళ్ళకు మినిమం 15 క్వశ్చన్స్ టు 20 క్వశ్చన్స్ చేయాలంటే ఫిజిక్స్ లో నేను ఫార్ములాస్ ని సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే మీకే ఇప్పుడు కొన్ని ప్రశ్నలు తీసుకుందామండి. విద్యార్థులు కొన్ని ప్రశ్నలు అడిగారు సార్. ఎస్ సార్. కెన్ వి లివ్ రేషనల్ అండ్ కామ్ ఇన్ ఫిజిక్స్ అండ్ ఆల్సో గెట్ ఎ గుడ్ ర్యాంక్? ఒక ప్రశ్న. ఫిజిక్స్ లో థియరీ బేస్డ్ క్వశ్చన్స్ ఏం చాప్టర్స్ నుంచి వస్తాయి సార్ అని అడుగుతున్నారండి. దినేష్ కుమార్ అనే విద్యార్థి. చూశాను సార్, ఇప్పుడే చూశాను. ఫిజిక్స్ లో థియరీ బేస్డ్ క్వశ్చన్స్ అంటే సార్ ఎక్కువగా మనకు థియరీ బేస్డ్ క్వశ్చన్స్ చూసినట్లయితే అన్ని టాపిక్స్ నుంచి థియరీ బేస్డ్ క్వశ్చన్స్ అడిగాడు సార్. థియరీ బేస్డ్ క్వశ్చన్స్ అనేవి ప్రత్యేకంగా ఈ టాపిక్ నుంచి వస్తుందని చెప్పి చెప్పలేము సార్. ఎక్కువగా మోడర్న్ ఫిజిక్స్ నుంచి ఇస్తున్నాడు. దాని తర్వాత పోయినసారి వచ్చిన క్వశ్చన్స్ కూడా కొన్ని ఆప్టిక్స్ నుంచి ఇచ్చున్నాడు సార్. ఆప్టిక్స్ అంటే ఈ అబ్జర్వేషన్ ప్రతి సంవత్సరం మోడర్న్ ఫిజిక్స్ నుంచి బేసిక్ క్వశ్చన్స్ వస్తున్నాయి అనేది ఒక లేదు సార్. అట్లా కూడా లేదు. అలా ఏం లేదు. క్వశ్చన్స్ పర్టికులర్ గా ఈ బ్లూ ప్రింట్ ప్రకారం ఏదో సార్ మన పేపర్. ఇట్ ఈస్ నాట్ ద డిపెండ్స్ ఆన్ ద బ్లూ ప్రింట్. మనకు ఐబీ పేపర్ లాగా బ్లూ ప్రింట్ అనేది దీంట్లో లేదు సార్. అది ఎలా చేస్తున్నాడంటే నా సజెషన్ ఏంటంటే సార్, థియరీ బేస్డ్ క్వశ్చన్స్ ని ఎసెర్షన్ అండ్ రీజనింగ్ క్వశ్చన్స్ మనం అనుకుంటాం సార్. ఒక్కోసారి ప్రాబ్లం ఉన్న క్వశ్చన్స్ ని క్యాలిక్యులేషన్ బేస్డ్ ఉన్నటువంటి క్వశ్చన్స్ చేయడం చాలా ఈజీగా అనిపిస్తాయి. కానీ మా దగ్గర ఉన్న టాపర్స్ మోర్ దాన్ 99% వచ్చిన వాళ్ళు కూడా ఎసెర్షన్ అండ్ రీజనింగ్ క్వశ్చన్స్ చేయటం, దాన్ని అర్థం చేసుకోవడమే చాలా ఇబ్బందికరంగా ఫీల్ అయ్యారు సార్. ఎందుకంటే చాలా అర్థం అది, ఎందుకంటే అది కరెక్ట్ రీజనా కాదా, అది ఫాల్స్ అయినప్పుడు అది ఎందుకు రీజన్ కాదు, కరెక్ట్ అయితే ఎందుకు రీజన్ అవుతుంది, ఆ విధంగా వాళ్ళు కరెక్ట్ గా అనాలిసిస్ చేయలేని ఒక దీనిలో ఉన్నారు సార్ కొంతమంది. నేను ఏమంటున్నానంటే మల్టిపుల్ చాయిస్ లో లాంగ్వేజ్ ఒకటి ట్రిక్ పెడుతుంది. అది డిఫరెంట్ కాంబినేషన్స్ వచ్చేసరికి కన్ఫ్యూజ్ అవుతారు కొద్దిగా. జనరల్ గా ఈ మెడికల్ ఓరియంటెడ్ నీట్ పిల్లలకి ఎక్కువ ఎసెషన్ రీజనింగ్ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి అటాచ్మెంట్ అది ప్రాక్టీస్ కావడం వల్ల కొంచెం ఈజీ అయిపోయింది సార్. బట్ ఈసారి మేజర్ గా ఉన్నటువంటి ప్రాబ్లం ఏదైతే ఫేస్ చేశారంటే జనవరి షిఫ్ట్ లో ఒక అబ్బాయి, ఒక స్టూడెంట్ దాదాపు ఒక 2 నుంచి 3 క్వశ్చన్స్ వాళ్ళ షిఫ్ట్ లో వచ్చినటువంటి ఎసెషన్ రీజనింగ్ క్వశ్చన్స్ చేయటం ఫెయిల్ అయ్యారు సార్. అవి ఏమంటారంటే ఎసెషన్ రీజనింగ్ క్వశ్చన్స్, థియరీ బేస్డ్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు నేను మోడర్న్ ఫిజిక్స్, ఆప్టిక్స్, ఎలక్ట్రిసిటీ, మెకానిక్స్ తప్ప మిగతా టాపిక్స్ లో ఎక్కువ థియరీ బేస్డ్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు సార్. వాటిని మనం ఎన్సీఆర్టీ ఎగ్జాంపులర్ బుక్స్ ఉన్నాయి, ఎన్సీఆర్టీ ఎగ్జాంపులర్ బుక్స్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసుకొని ఒక ఫస్ట్ దాని మీద ఎక్సర్సైజ్ ఎలా చేయాలంటే ఎసెషన్ రీజనింగ్ క్వశ్చన్ చేసేటప్పుడు ఒక 4-5 ఎక్సర్సైజ్ క్వశ్చన్స్, ఇది కరెక్ట్ రీజనా కాదా అని ఒక ప్రాక్టీస్ తో వెళ్ళిపోవాలి సార్ ముందుకు. ప్రాక్టీస్ చేసుకున్న తర్వాత వెళ్ళిపోతే ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ ని డెవలప్ చేసుకొని అక్కడ చేసే విధంగా పిల్లలు ఉంటారని చెప్పి మీరు సజెషన్ ఇస్తున్నాను సార్. దాని గురించి 15 to 20 క్వశ్చన్స్ చేయడం అయితే చాలా ఈజీ సార్. అది ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్. ఈ 1 వీక్ ఎక్కువ ఫార్ములాస్ బేస్డ్ క్వశ్చన్స్ ని ఉమాశంకర్ గారు చెప్పినట్టుగా డైలీ ఫార్ములాస్ ని ఒక 1 వీక్ ఫార్ములాస్ ని బాగా రివైజ్ చేయాలి. దానికి సంబంధించినటువంటి నేను షార్ట్ నోట్స్ కూడా మీకు కావాలంటే షేర్ చేస్తాను సార్ కంపల్సరీగా. కూడా ఎవరైతే ఆన్లైన్ ఉన్నారో వాళ్ళందరూ షేర్ చేస్తారు సార్. నో ప్రాబ్లం. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సార్ ఉమాశంకర్ గారు, ఒక చిన్న ప్రశ్న ఉంది ఇక్కడ. లాస్ట్ ఇయర్ హౌ మెనీ క్వశ్చన్స్ కేమ్ ఫ్రమ్ లిమిట్స్ అనేసి ఒక ప్రశ్న ఉంది.
అయితే మీరు కూడాను ఇప్పుడు ఈ చివరి నిమిషంలో 2-3 రోజులు మిగిలి ఉన్నాయి ప్రిపేర్ ఎగ్జామ్ కి వెళ్ళడానికి. మొదటి ఎగ్జామ్ మీరు చెప్పినట్టు 2వ తారీఖు 3వ తారీఖు ఉంది. అయితే ఈ చివరి నిమిషంలో కొత్త చాప్టర్లు చేయడం అనవసరం అనేసి మన రామకృష్ణ గారు రామకృష్ణ గారు చెప్తున్నారు. అది కరెక్ట్. అది అంటే చెత్త ప్రయోగం కన్నా ఉత్త ప్రయోగం మిన్న ఎప్పుడైనా కానీ. అవును అనవసరంగా Yes, sir. దానికి వెళ్ళి ఏదో రీసెంట్ గా చదివాను కాబట్టి ఈ ఆన్సర్ వస్తుంది అనుకుని ఈత వచ్చుకుని నదిలో దూకినట్టు ఉంటుంది పరిస్థితి. కాబట్టి మీరు కూడా మ్యాథమెటిక్స్ లో ఈ క్షణంలో ఈ చివరి నిమిషాలు 2-3 డేస్ లో ఏ చాప్టర్స్ పునశ్చరణ చేసుకుంటే బాగుంటుంది, అలాగే ఈ ప్రశ్న కూడా ఆన్సర్. ఇంకో క్వశ్చన్ మీకే పాస్ మార్క్స్ ఎన్నో చెప్పండి అంటారు. అంటే ఈ క్వాలిఫైయింగ్ మార్క్స్ గురించి అడుగుతున్నారేమో ఈ దీపక్ అనే విద్యార్థి. ఈ 3 ప్రశ్నలకి కాస్త మీరు జవాబు చెప్పండి సార్. ఇది లిమిట్స్ ఒకటి, ఏ చాప్టర్స్ యాక్చువల్గా క్విక్ లిమిట్స్ ప్రిపరేషన్ ఒకటి. అనేటువంటి చాప్టర్లో ప్రతి సెషన్లో ప్రతి షిఫ్ట్లో ఒక క్వశ్చన్ వచ్చింది. హ్మ్. అయితే ఆ క్వశ్చన్ నేను చేయగలుగుతానా లేదనేది ఇంపార్టెంట్ ఇక్కడ. అంతే కదండి, అంతే. అయితే సేమ్ మోడల్ మీదే వచ్చినాయి. హ్మ్. అంటే లిమిట్స్లో రకాలు ఉంటాయి. రేషనల్ లిమిట్స్ అని, ఇర్రేషనల్ లిమిట్స్ అని, ఇండిటర్మినేట్ ఫార్మ్స్కి సంబంధించినటువంటివి, డైరెక్ట్గా ఎల్ హాస్పిటల్ రూల్ అప్లై చేసేటువంటివి ఇలా ఉన్నాయి. కాకపోతే ఈ లిమిట్స్లో అడిగినటువంటి క్వశ్చన్స్ అనేటువంటివి ఇందాక మనం చెప్పిన కేటగిరీస్లో సింగిల్ చాప్టర్ మల్టీ కాన్సెప్ట్కి సంబంధించినవి కూడా ఉన్నాయి. హ్మ్. కాబట్టి లిమిట్స్లో క్వశ్చన్స్ అడుగుతారు. అయితే అంత తేలికేం కాదు. తేలిక కాదు అనను కానీ కష్టం కాదు. కష్టం కాదు అది అది. తేలిక హ్మ్. అనటం కన్నా కూడా కష్టం కాదు. ఫెమిలియర్ క్వశ్చన్సే అడుగుతున్నాడు. హ్మ్. దానికి ఏం చేయాలంటే కొన్ని ఎక్స్పాన్షన్స్ ఉంటాయి. ఆ స్టాండర్డ్ ఎక్స్పాన్షన్స్ అవి చదువుకోవాలి. ఇక ఇందాకనే మీరు అడిగిన మొదటి ప్రశ్నలోనే నేను సమాధానం చెప్పా. అసలు ఇప్పుడుగా కొత్త ఎక్స్పెరిమెంట్లు ఏం చేయొద్దు. సెకండ్ ఇయర్ టాపిక్స్ ఏవి ఉన్నాయో అవి చదవమనండి చాలు. ఎందుకంటే ఆల్రెడీ రైట్. ఆ ఫ్లోలో ఉన్నారు కాబట్టి. ఎందుకు సెకండ్ ఇయర్ అన్నానంటే ఏపీ అండ్ తెలంగాణ బోర్డు కావచ్చు, ఈవెన్ సిబిఎస్ఈ వాళ్ళకి కావచ్చు, దోస్ హు ఆర్ ఇన్ దిస్ పర్టికులర్ వెబినార్ అండి, సెకండ్ ఇయర్ టాపిక్స్ వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది. సో సెకండ్ ఇయర్ టాపిక్స్లో వచ్చేటప్పటికి మనకి ప్రాబబిలిటీ అని, పర్ముడేషన్స్ అండ్ కాంబినేషన్స్, బైనామిల్ థియరము, స్టాటిస్టిక్స్, అలానే కోఆర్డినేట్ జామెట్రీ అండ్ ఏరియాస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. కోఆర్డినేట్ జామెట్రీలో కూడా కానిక్ సెక్షన్స్. ఈ కానిక్ సెక్షన్స్ మీద ప్రాపర్టీస్ ఉంటాయి. ఆ ప్రాపర్టీస్కి సంబంధించిన జమెట్రికల్ ఇంటర్ప్రిటేషన్స్, జామెట్రీతో లింక్గా ఉండేవి. ఇవి కొద్దిగా జాగ్రత్తగా చదువుకోవాలి. అందుకని సింపుల్గా ఒక్క మాటలో చెప్తే సెకండ్ ఇయర్ టాపిక్స్ మీద మాత్రం చదవాలి. ఎందుకంటే ఆల్రెడీ చదివారు కాబట్టి ఎక్కువ టైం కూడా పట్టదు. ఒకసారి వాటిని బ్రీఫ్గా రివైజ్ చేసుకోమనండి. ఒకవేళ చేయలేదనుకోండి, మళ్ళీ ఇప్పుడు ఏం ఎక్స్పెరిమెంట్ చేయొద్దు. చేసిన దాన్ని పర్ఫెక్ట్గా చేయమనండి. ఒక డీసెంట్ ర్యాంక్ వచ్చేస్తుంది. సెకండ్ ఇయర్ మాత్రం బాగా ఫోకస్ చేస్తుంది, ఒక డీసెంట్ ర్యాంక్ వచ్చేస్తుంది, మంచి పేరున్న ఇన్స్టిట్యూట్ ఇప్పుడు లో వచ్చే ఇంకోటి కూడా ఛాన్సెస్ కూడా బాగా ఉంటాయి. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పేపర్ కష్టంగా ఉంటే అదృష్టం అది విషయం గుర్తుపెట్టుకోండి మై డియర్ అది స్టూడెంట్స్. కరెక్ట్, అది అది కరెక్ట్. ఎందుకంటే అది పర్సంటైల్ వేరు, పర్సంటేజ్ వేరు. అవునండి, పేపర్ అవును. కష్టంగా ఉంటే పర్సంటైల్ అద్భుతం. ఇప్పుడు 9 మార్కులు కష్టమైన పేపర్లో 9 మార్కులు తెచ్చుకున్నా ఒకటే, తేలికైన పేపర్లో 90 మార్కులు తెచ్చుకున్నా ఒకటే. ఉమ్, విశేషం ఏంటంటే పాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి ఒక ట్రెండ్ ఉంది. ఇప్పుడు ఫిజిక్స్ పేపర్ రిలేటివ్లీ వెన్ కంపేర్డ్ విత్ కెమిస్ట్రీ అండ్ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ చాలా ఈజీగా ఇస్తున్నారు. నిజంగా ఈజీగా ఇస్తున్నారు. ఒక నార్మల్ స్టూడెంట్ దగ్గర నుంచి టాపర్ వరకు కూడా, టాపర్ సంగతి నేనేం మాట్లాడట్లేదు, ఒక నార్మల్ స్టూడెంట్ కూడా మినిమమ్ 15 క్వశ్చన్స్ అయితే ఈజీగా చేసేటట్టుగానే ఉంటాయి. ఓకే. నో డౌట్ అబౌట్ ఇట్. ఇక నేను ఆ నెంబర్ పెంచుకుంటే మార్కులు రావటం అనేది ఇంకా వాడి మీద ఆధారపడి ఉంటుంది. తన గోలు, రైట్. తన డ్రీమ్ మీద ఆధారపడి ఉంటుంది. అంటే పిండి కొద్ది రొట్టె అన్నట్టు. ఎస్. కానీ మ్యాథమెటిక్స్లో కేవలం ఏంటంటే నెగిటివ్ ఇంప్రెషన్ వల్ల అమ్మో మ్యాథమెటిక్స్ కష్టంగా ఇస్తున్నారు. అసలు అలా లేదు, లేదు, నమ్మాలి. అది చెప్పాను కదా ఇందాక. సార్ చెప్పారే 23వ తారీఖు 20 అది కష్టమైన పేపర్లు అన్నారు. నిజంగా ఆ కష్టమైన పేపర్లు కూడా 10 క్వశ్చన్స్ ఉన్నాయి ఈజీగా చేసేవి. కరెక్ట్. ఆ 10 క్వశ్చన్స్లో సుమారు 6 క్వశ్చన్స్ సెకండ్ ఇయర్ సిలబస్ మీదే ఉన్నాయి. అది మొదటి క్వశ్చన్ ఏ ఏ క్వశ్చన్ మీద మన కన్ను మొదట పడుతుంది, అది టఫ్ అనిపిస్తే ఎస్, మిగతా అంతా టఫ్ అనిపిస్తుంది. అంతే. అయితే నేను పర్లేదు అందుకనే అంతే. ఇందాక కూడా ఏమన్నాను, సెలక్షన్ ఆఫ్ ది క్వశ్చన్ ఫస్ట్ హాఫ్ అన్ అవర్లో రైట్, నువ్వు రైట్, సెలెక్ట్ చేసుకుంటే 10 క్వశ్చన్స్ పర్ఫెక్ట్గా రైట్ అయి ఉండాలి. రైట్. ఆ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి స్కాన్ చేస్తూ క్వశ్చన్స్ని. అవి కనుక కరెక్ట్ చేస్తే మైండ్ నీ కంట్రోల్లోకి వస్తుంది, నువ్వు చేసుకోవచ్చు. రైట్, రైట్. సో మ్యాథమెటిక్స్ విషయంలో కేవలం సెకండ్ ఇయర్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ పెట్టమనండి.
మ్యాట్రిసెస్ ఫస్ట్ ఇయర్లో ఉంటుంది ఇది, మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్. దాని మీద కొద్దిగా కాన్సన్ట్రేషన్ పెట్టమనండి, అది అన్నిటికీ ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఒక చిన్న అనుబంధ ప్రశ్న అండి, ఫస్ట్ ఇయర్ కి వెయిటేజ్ ఎంత ఉంటుంది, సెకండ్ ఇయర్ కి వెయిటేజ్ ఎంత, రెండు ఈక్వల్ ఉంటాయా? ఆల్మోస్ట్ రెండు సమానమే, కాకపోతే సమానమే. కొద్దిగా ఎక్కువ సెకండ్ ఇయర్. ఓకే. అంటే అది 49 ఎందుకంటే ఉంటే కొద్దిగా అడ్వాన్స్డ్ టాపిక్స్ సెకండ్ ఇయర్ లో వస్తాయి కాబట్టి ఆ అది అవకాశం అక్కడ 49 ఎక్కువ ఉంటుంది. 49 ఉంటే ఇది 51 అదే ఉంటుంది. 51. రైట్. అందువల్ల కానీ మనకి మళ్ళా చెప్తున్నా, మనకి కష్టమైన పేపర్లో నీవు 100కి 9 మార్కులు తెచ్చుకున్నా నీకు 90% వస్తుంది. తేలికైన పేపర్లో నువ్వు 100కి 50 మార్కులు తెచ్చుకుంటేనే నీకు 90% వస్తుంది. రైట్. కట్ ఆఫ్ మార్కులు ఇంచుమించు లాస్ట్ ఇయర్ ఎలా ఉన్నాయో అలానే ఉంటాయి. రైట్. లాస్ట్ ఇయర్ 93% కట్ ఆఫ్ మార్క్ వచ్చింది. ఓకే. ఆ 93%లో పేపర్ కష్టంగా ఉన్న దాంట్లో 300 మార్కులకి 80 మార్కులు వచ్చినా ఆ 93% వచ్చింది. తేలికున్న పేపర్లో 120 మార్కులకి 93% వచ్చింది. సో ఇప్పుడు కూడా పేపర్ కష్టంగా ఉంటే 300కి కనీసం 80 మార్కులు గనక వస్తే అది మంచి పర్సంటైల్ వస్తుంది. ఇది ఇంటర్నల్ కట్ ఆఫ్ ఏదైనా ఫిజిక్స్ లో మినిమం ఇంత రావాలి, అట్లా ఏం మ్యాథ్స్ లో లేదు. ఇంత రావాలి, దీనికి అసలు టోటల్ ఇంపార్టెంట్ ఓవరాల్ ర్యాంక్ అంతే. ఇప్పుడు overall మెయిన్స్ marks కిను అడ్వాన్స్ కున్న తేడా ఇది. మనం ఇవాళ మెయిన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మెయిన్స్ గురించే చెప్తున్నాను, ఎందుకంటే Right. మనం వేరేది డీవియేట్ కాకూడదని. Right. మెయిన్స్లో మ్యాథ్స్లో 0 వచ్చి ఫిజిక్స్ కెమిస్ట్రీలో 60, 70, 70 తెచ్చుకున్నా చాలండి, అద్భుతంగా చేయొచ్చు. కరెక్ట్. కాబట్టి దీంట్లో ఒక దాంట్లో 0 వచ్చిన నష్టమేం లేదు. అలా వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, వచ్చి బెస్ట్ మార్కులు తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మా దగ్గర కొంతమంది ఎంబైపీసీ స్టూడెంట్స్ కూడా రాస్తారు. వాళ్ళు మ్యాథమెటిక్స్లో ఈ 2-3 మార్కులే, ఫిజిక్స్లో 100కి 70 మార్కులు 80 మార్కులు తెచ్చుకున్నారు, కెమిస్ట్రీలో 90 మార్కులు కూడా తెచ్చుకున్నారు. ఈవెన్ ఎంపీసీ స్టూడెంట్స్ కన్నా ఎంబైపీసీ స్టూడెంట్స్ టాప్ ర్యాంకులు తెచ్చుకున్న సందర్భాలు ఉన్నాయి. కాబట్టి అలానా సబ్జెక్టులో ఇన్ని మార్కులు రావాలనే కట్ ఆఫ్ మార్క్ ఏమీ లేదు. పేపర్ కష్టంగా ఉంటే అది అదృష్టము. ఈవెన్ కష్టంగా ఉన్న పేపర్లో కూడా ప్రతి సాధారణమైన స్టూడెంట్కి 10 ప్రశ్నలు చేసుకునే విధంగా ఉంటాయి. ఇంకా వాళ్ళ ఛాయిస్ ఎన్ని క్వశ్చన్స్ చేసుకుంటాను. బెస్ట్ ర్యాంక్ రావటం కోసం చేసే ప్రయత్నం వేరు, ఇది వేరు. ఇప్పుడు ఇందాక ముఖ్యంగా సెకండ్ ఇయర్ టాపిక్స్ ఇంటిగ్రల్ క్యాలిక్యులస్లో డిఫైనైట్ ఇంటిగ్రేషన్స్, ఏరియాస్, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ గ్యారంటీగా వస్తాయి. ప్రాబబిలిటీ, పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్, బైనామిల్ థియరము గ్యారంటీ క్వశ్చన్స్ వస్తాయి. ఫస్ట్ ఇయర్ టాపిక్స్ అలానే వెక్టార్స్, 3 డైమెన్షన్ జామెట్రీ గ్యారంటీ క్వశ్చన్స్ వస్తాయి. సెకండ్ ఇయర్ టాపిక్స్ కానిక్ సెక్షన్స్ గ్యారంటీ క్వశ్చన్స్ వస్తాయి. అయితే ఇక్కడ ఇంటర్మీడియట్లో లాగా పలానా ఇందాక మన ఆర్కే సార్ అన్నారే బ్లూ ప్రింట్ ఏం లేదు. ఏది ఈ చాప్టర్ వచ్చినా కూడా ఇందాక మనం అనుకున్న కేటగిరీ ఉన్నాయే, సింగిల్ చాప్టర్, మల్టీ కాన్సెప్ట్, మల్టీ చాప్టర్, అట్లా ఉండవచ్చు. కాబట్టి స్టూడెంట్ ఒక అనుబంధ ప్రశ్న అలాగే ఉంది. హైయెస్ట్ వెయిటేజ్ ఏ చాప్టర్స్ కి ఇస్తారంటే, ఈ ప్రశ్నకు ఆన్సర్ తీసుకునే కన్నా నేను ఏ చాప్టర్ లో బాగా ప్రిపేర్ అయినా దాని నుంచి మార్కులు తెచ్చుకుంటే సరిపోతుంది. నువ్వు ఒక 10 చాప్టర్లు పెట్టుకో, ఆ 10 చాప్టర్లు పర్ఫెక్ట్ గా ఆల్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్, ఆ 10 చాప్టర్లో ఉన్న క్వశ్చన్స్ ని స్టడీ చేయమనండి. రైట్. బై హార్ట్ చేయొద్దు. బై హార్ట్ ఈజ్ డిఫరెంట్, స్టడీ ఈజ్ డిఫరెంట్. స్టడీ చేస్తే దే విల్ అండర్స్టాండ్ వాట్ ఫండాస్ ఆర్ గివెన్. రీజనింగ్ క్వశ్చన్స్ కి ఆన్సర్ ఇవ్వడానికి అసర్షన్ రీజన్ కి బాగా పనికొస్తుంది. మ్యాథమెటిక్స్ లో ఒకప్పుడు ఏం జరిగేదంటే అసర్షన్ రీజన్, స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2 క్వశ్చన్స్ అడిగేవాళ్ళు, ఇప్పుడు అడగట్లా. ఇది ఒక గొప్ప పరిణామం. మెయిన్స్ విషయంలో ఫిజిక్స్, కెమిస్ట్రీలోనే అసర్షన్ రీజన్, స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2 క్వశ్చన్స్ అడుగుతున్నారు. స్టూడెంట్స్ ఏమన్నా కొద్దిగా డైలమాలో ఉంటే అక్కడ పడుతున్నారు. బట్ మ్యాథమెటిక్స్ లో ఆ బడెన్ లేదు. ఆ మ్యాథమెటిక్స్ లో ఆ సమస్య ఏమీ లేదు. కాబట్టి నో ప్రాబ్లం. సార్ కృష్ణమూర్తి గారు, దేశాయ్ గారు చెప్పండి సార్. మీ వైపు నుంచి అండి ఇప్పుడు సూచనలు కొద్దిగా పిల్లలకి. కెమిస్ట్రీలో, ఆర్గానిక్ కెమిస్ట్రీలో ముఖ్యమైన టాపిక్స్, ముఖ్యమైన ఫార్ములాస్ ఏమైనా ఉన్నాయా? వాటిని ఎలా గుర్తుంచుకోవాలి? ఆ తర్వాత కెమిస్ట్రీలో ఫస్ట్ ఇయర్ నుంచి ఇందాక ఉమాశంకర్ గారు చెప్పినట్టు మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ నేను ఇప్పుడు ఫోకస్ చేయగలిగినవి, సెకండ్ ఇయర్ నుంచి ఎంత పోర్షన్ నేను బాగా ప్రిపేర్ అయితే ఒక రీజనబుల్, ఒక మోస్తరు లెవెల్లో నేను మంచి ర్యాంక్ వస్తుంది. 95%, 90% టార్గెట్ చేశాను అనుకోండి, ఆ టాపర్ ని వదిలిపెట్టేద్దాం, పక్కన పెట్టేద్దాం. మన రీచ్ కూడాను వీళ్ళ వాళ్ళ కోసం, ఇట్లాంటి వాళ్ళ కోసం, అంటే కాస్త కన్ఫ్యూజన్ ఉన్న వాళ్ళని హెల్ప్ చేయడం కోసం. చెప్పండి ఉమాశంకర్ గారు. ఒక్కసారి మీరు క్షమించాలి, నేను మధ్యలో ఇంటరప్ట్ చేస్తున్నాను.
మన చెప్పండి. ఎంకేఎం గారు సమాధానం చెప్పేలోపు నేనును మా ఎంకేఎం గారు మేమందరం ఏం చేస్తామంటే మీకు ఒక 2 బెస్ట్ థియరీ పేపర్ క్వశ్చన్ పేపర్స్ని మీకు పంపిస్తా. రైట్ మీకు రైట్ నేను ఈ ఈ మన ఈ వెబినార్ అయినాక మీకు నేను మెయిల్ చేస్తా మన ఈనాడు ఆఫీస్కి. ఆ రైట్ అండి. క్వశ్చన్స్ని పిల్లల్ని పేపర్ని ప్రిపేర్ అవ్వమనండి. నైస్ నైస్, కొంతలో వెరీ కొంత నైస్, ఉపయోగపడుతుంది అది. నైస్ నైస్. అయితే దాంట్లోనే యాజ్ ఇట్ ఈస్గా వస్తాయని మటు దయచేసి వాళ్ళు అనుకోవద్దు. బట్ ఆ కాన్సెప్ట్స్ అనుకోకూడదు కదా. దాటి మటుకు బయటికి రావు. అది మటుకు కాదు, 100% పక్క. మనం ఇచ్చిన క్వశ్చన్లు వచ్చేస్తే మనం ఐఐటి అడ్మిషన్ ఇచ్చేస్తాం కదా వీళ్ళకి. నో 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 మేము పేపర్ని అది శాసించగలం, కాదు అందులో కదా. సమస్య లేదు. కానీ కరెక్ట్ కరెక్ట్, మా అనుభవం ఇది ఉంది రాలేదు మనకి. అది రాలేదని వంక చెప్పకుండా ఉండటానికి కోసం గాను సేఫ్ సైడ్ చెప్తున్నాను. అదే ఇటువంటి ప్రశ్నలు వస్తాయని చెప్తాం కానీ ఈ ఎస్, ప్రశ్నలు వస్తాయని మాత్రం ఎందుకంటే చెప్పాం. ఇందాక మన ఆర్కే సార్ అంతే వాళ్ళు చెప్పిన కదండి. దాని ప్రకారం అంతే ఏ కదా. ఏ థియరీ క్వశ్చన్స్ అవసరమో 3 సబ్జెక్ట్స్ కలిపి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ మీద మీకు బ్యూటిఫుల్ 2 పేపర్లు పంపిస్తాను. రైట్ మనం అండి, ఈ మంచి, ఈ వెబినార్లో అటెండ్ అయిన ప్రతి స్టూడెంట్కి అది మీరు పంపించుకోండి. వెరీ నైస్ వెరీ నైస్. సార్ కృష్ణమూర్తి గారు మీ వంతండి, ఇప్పుడు మీ వైపు నుంచి సూచనలు, పిల్లలకి సలహాలు. నేను చూసానండి స్టూడెంట్స్ రైట్ చేసిన క్వశ్చన్లు. అదే ఆర్గానిక్ కెమిస్ట్రీ టఫ్ అని వెంటనే అదే అదే correct అని. అదే అయితే ఇప్పుడు ఉమాశంకర్ గారు చెప్పిన దాన్ని నేను కంటిన్యూ చేస్తా. ఒకవేళ 3 సబ్జెక్టులు 2 సబ్జెక్టులు వాళ్ళకి గనక నచ్చితే, అంటే ఈజీ టఫ్ కాదు, వాళ్ళకి అంటే స్టూడెంట్కి నచ్చితే ముందు ఆ 2 సబ్జెక్టులకి 2 గంటలు కేటాయించుకొని, 3వ సబ్జెక్టుకి ఒక అర్ధ గంట 40 నిమిషాలు కేటాయించుకొని మిగిలిన 20 నిమిషాలు రివ్యూ చేసుకోవడానికి ఉపయోగించుకోవచ్చు. రైట్. ఇంకపోతే కెమిస్ట్రీలో యాక్యురసీ గురించి ఒక క్వశ్చన్ కూడా వచ్చింది. అంటే నెగిటివ్ మార్కులు పట్టడానికి కెమిస్ట్రీలో ఎక్కువ అవకాశం ఉందని ఒక రైట్ చేశారు. అవునండి, అవును. దానికి రీజన్ నేను చెప్తా. ఏంటంటే మన ఆర్చరీ అక్కడ ఏంటంటే యాక్యురసీ అండ్ స్పీడ్. ఇప్పుడు ఆర్చరీలో వెనక్కి లాగేసి చాలాసేపు దృష్టి సారించి వదిలితే అదిగో కరెక్ట్ గా హిట్ అయిద్దని అనుకుంటామే, అది ఇక్కడ కూడా కరెక్టే. అది వెళ్ళాల్సిన చోట తప్ప ఇంకెక్కడైనా వెళ్ళిపోవచ్చు. అంటే ఎక్కువసేపు అదే వేస్తే యాక్యురసీ పెరిగిద్ది అనే కాన్సెప్ట్ ఏ సబ్జెక్ట్ అయినా కరెక్టే, ఏ ఎగ్జామ్కి అయినా కరెక్టే. కాకపోతే నెగిటివ్ మార్క్స్ ఎందుకు వస్తున్నాయంటే జనరల్ గా ఒక అపోహ, ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ చాలా ఈజీ కాబట్టి ఆ క్వశ్చన్ చూసి ఆన్సర్ చేసేయచ్చు. ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ క్వశ్చన్ కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ప్రతి క్వశ్చన్ కి 2 నిమిషాల టైం ఉంది. అవునండి. ఆ 2 నిమిషాల టైంలో అర్ధ నిమిషం అన్నా కేటాయిస్తే యాక్యురసీ పెరిగిద్ది. కొంతమంది చేస్తున్నారంటే భయం కొద్దీ ఓ 10-15 సెకండ్లు ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ ఏముంది వస్తే పెట్టడం లేకపోతే లేదని వెళ్తున్నారు. బహుశా యాక్యురసీ మిస్టేక్ అనేది అక్కడ జరుగుతుంది, కానీ కెమిస్ట్రీ సబ్జెక్ట్ లో యాక్యురసీ పోవడానికి అవకాశం లేదండి. ఎందుకంటే డైరెక్ట్ ఇప్పుడు కొందరు కొన్ని సూచనలు ఇస్తుంటారు, అది తప్పు యాక్చువల్ గా. ఓకే, యాజ్ ఎ లెక్చరర్ వీ షుడ్ నాట్ డూ దట్. అన్ని సీలు పెట్టు, అన్ని బీలు పెట్టు, అన్ని ఏలు పెట్టు. ఇక్కడ ఈ వీళ్ళేమో దెబ్బతింటారేమో, అది కూడా కవర్ చేస్తే ఒకసారి బాగుంటుందండి. అంటే ఇప్పుడు మొత్తం 75 క్వశ్చన్లు ఉన్నాయండి. ఒక 50 క్వశ్చన్లు అందరికి అందుబాటులోనే ఉన్నాయని అనుకున్నాము. యావరేజ్ స్టూడెంట్ కి అందుబాటులో ఉన్నాయి. ఇంకా సాధించి ఇంకొక 5 క్వశ్చన్లు చేయొచ్చు, లేదు 10 క్వశ్చన్లు చేయొచ్చు, ఓ 15-20 మిగిలినవి. ఆ మిగిలిన వాటికి సరే ఆ చాయిస్ పెట్టుకుంటే నష్టం రాదండి, లాభం జరగవచ్చు. అంటే చివరి 5 నిమిషాలు 10 నిమిషాలు మనం ఏదైతే ఆన్సర్ చేయలేదో వాటిని లాటరీ వేయాలి, కానీ ముందు నుంచి లాటరీ వేసే పద్ధతి వద్దు. అదే ఒక ప్రశ్న అండి. మీరు క్వశ్చన్ ఇంకొకటి ఉంది. ఇంకోటి చెప్పండి. ఫస్ట్ ఇయర్ సిలబస్ లో అటామిక్ స్ట్రక్చర్, పీరియాడిక్ టేబుల్, కెమికల్ బాండింగ్, అవి కెమిస్ట్రీకి చాలా మూల స్తంభాలండి. ఇప్పుడు కూడా వాటిని చదువుకోవటంలో నష్టం. అంటే అందులో 3 క్వశ్చన్లే రావచ్చు, 4 క్వశ్చన్లే రావచ్చు 25లో. కానీ వాటి మీద మనకున్న కాన్ఫిడెన్స్ మరికొన్ని క్వశ్చన్లు కరెక్ట్ గా ఆన్సర్ చేసే విధానానికి ఇప్పుడు కూడా పనికి వస్తాయి. ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఈజీ ఏమిటి, టఫ్ ఏమిటి అనేది పక్కన పెడదాము. ఇప్పుడు కనుక కొత్తగా చదివి నేర్చుకునేది లేదు, ఓన్లీ కన్సాలిడేషన్ చేసుకోవచ్చు. ఆ కన్సాలిడేషన్ స్టూడెంట్ తనకు తెలిసిన నేమ్ రియాక్షన్స్ అని ఉంటాయి, పేరు ఇట్లా ఒక పేరు ఉంది అనుకోండి, అట్లా తనకి ఏం పేర్లు తెలుసో రాసుకొని
ఒకసారి అందులో ఏం రియాక్షన్స్ వచ్చినాయో చూసుకుంటే ఆ నేమ్ రియాక్షన్స్ 2 గంటల టైం కేటాయిస్తే వాటి మీద కొంత కాన్ఫిడెన్స్ పెరిగింది. రైట్. ఇప్పుడు ఈ చివరి నిమిషంలో చివరి నిమిషంలో నేను మ్యాథ్స్ లో బాగున్నాను, కెమిస్ట్రీలో వీక్ ఉన్నాను అనే వాళ్ళకి మీరు ఇచ్చే ఒక షెడ్యూల్, ఎలా షెడ్యూల్ చేసి 2-3 రోజులు అంటే ఇంత మోస్తరు వరకు ఈ సబ్జెక్టు, ఇంత వరకు నా బలం ఎక్కడ, బలహీనత ఎక్కడ, ఎంత టైం స్పెండ్ చేయాలి, నా మినిమం టార్గెట్ మార్క్స్ ఇలా అన్నది మీరు ముగ్గురు ఒక్కొక్క పాయింట్ చెప్తే బాగుంటుందండి. నేను అందరితో మాట చెప్తాను, ముందుగా ఒక మాట చెప్తానండి. కెమిస్ట్రీలో 3 రకాలు ఉన్నాయి కాబట్టి ప్రతి స్టూడెంట్ మూడిటితోటి కన్వీనియంట్ గా ఉండకపోవచ్చు. రైట్. ఒక 10% స్టూడెంట్స్ మూడిటితోటి కంఫర్టబుల్ గా ఉంటారు, వాళ్ళకి మనం చెప్పేది ఏం లేదు. రైట్. అయితే మిగిలిన వాటిల్లో కొంతమంది ఆర్గానిక్ కెమిస్ట్రీ నాకు టఫ్ అనుకుంటే వదిలిపెట్టచ్చండి, కొంపలేం అనుకో. ఆర్గానిక్ ఇందాక చెప్పినప్పుడు కొత్తగా మొదలెడితే ఇంకా కన్ఫ్యూజ్ అయ్యేదే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కదా. ఎక్కువైంది. ఆ మిగిలిన 2 భాగాలు, తనకు నచ్చిన కెమిస్ట్రీలో 3 భాగాలను, మిగిలిన 2 భాగాలని ఒక్కసారి పునశ్చరణ చేసుకోవటం కరెక్ట్ అవుతుందండి. అంతేగాని ఈ 2 రోజుల్లో 3 రోజుల్లో మనం ఏదో ఆ రాంది సాధిస్తామని అనుకోవద్దు. అందులో అంటే కూడా బలం ఉన్న చోట బలిమిని పెంచుకోవాలి, లేని చోట వదిలిపెట్టడం సులభం, సుఖం. ఒకవేళ ఆర్గానిక్ కెమిస్ట్రీలో 7వ క్వశ్చన్లో 8 క్వశ్చన్లు వచ్చినాయి అనుకోండి, అన్ని రాకుండా ఉండవు. అందులో 2, 3, 4 మనకు సబ్జెక్ట్ నచ్చకపోయినా ఆన్సర్ చేయగలం. అవి సెలెక్ట్ చేసుకొని అవి అంతవరకు ఆన్సర్ చేసుకొని మిగిలిన వదిలేయచ్చు. మిగిలిన టైము మిగిలిన 2 భాగాల్లో కేటాయించుకోవచ్చు, లేదా మిగిలిన 2 సబ్జెక్టుల్లో కూడా కేటాయించుకోవచ్చు. రైట్. సార్ ఉమాశంకర్ గారు, మీ వైపు నుంచి అండి. సార్, ఈ చివరి నిమిషం ప్రిపరేషన్ ఎగ్జామ్ హాల్లో కూర్చున్నప్పుడు నేను ఎట్లా ఆర్గనైజ్ చేసుకోవాలి అన్నది ఇందాక చెప్పారు. స్థూలంగా ఒక రీక్యాప్ లాగా. అంటే ఇది డిపెండ్స్ అండి. ఇట్స్ వ్యారీ ఫ్రమ్ స్టూడెంట్ టు స్టూడెంట్, ఇట్స్ వ్యారీ ఫ్రమ్ పేపర్ టు Subject to పేపర్, subject సబ్జెక్ట్ సహా పేపర్ టు పేపర్ కూడా. ఎందుకంటే కొన్నిసార్లు మ్యాథ్స్ మోడరేట్గా ఉండి ఫిజిక్స్ ఈజీగా ఉండి అట్లా. బట్ వన్ ఈజీ సొల్యూషన్ ఏంటంటే ఫర్ ఆల్ దీస్ థింగ్స్, ఇప్పుడు వీళ్ళ ప్రిపరేషన్లో ఇవాళ 30, రేపు 31, 3 రోజులు ఉంది. ఈ 3 రోజుల్లో మ్యాక్సిమము మార్క్ టెస్ట్లు రాయమనండి. పాయింట్ నెంబర్ 1. ఈ మార్క్ టెస్ట్లలో ఒక ఎక్స్పెరిమెంట్ చేయమనండి. ఏంటి అంటే ఆ ఎక్స్పెరిమెంట్ ఒక 1.5 అవర్ ఎక్స్క్లూజివ్లీ మ్యాథ్స్కి ఇమ్మనండి, ఒక 1.5 అవర్ ఎక్స్క్లూజివ్లీ ఫిజిక్స్ కెమిస్ట్రీకి ఇమ్మనండి. కరెక్ట్గా టైం పెట్టుకోమనండి. 1.5 అవర్ ఎక్స్క్లూజివ్లీ మ్యాథమెటిక్స్, 1.5 అవర్ ఎక్స్క్లూజివ్లీ ఫిజిక్స్ కెమిస్ట్రీ. అంటే నేను ఇక్కడ 3 రకాల స్టూడెంట్స్ చెప్తున్నాను. ముందు టాపర్స్కి, తర్వాత మీడియోకోర్కి, తర్వాత స్లో లెర్నర్స్కి, ముగ్గురికి ప్లాన్. ఈ టాపర్స్ అంటే ఎవరైతే బిలో 1000 లోపు ర్యాంకు, బిలో 2000 లోపు ర్యాంక్ పెట్టుకున్నారో వాళ్ళు ఈ 1.5 అవర్ టైం మ్యాథమెటిక్స్కి ఇచ్చిన దాన్ని 1 అవర్ 20 మినిట్స్లోనే కంప్లీట్ చేసేటట్లుగా చూసుకొని రిమైనింగ్ 10 మినిట్స్ వాళ్ళు ఏమేమి తప్పులు చేశారు, ఎక్కడ కాన్ఫిడెంట్గా లేరో వాటిని చేయమనండి. వీలైతే రివిజన్ అక్కడ ఆ టెస్ట్ లో. అయితే సెల్ఫ్ అనాలిసిస్. ఈ చేసేటువంటి టెస్ట్లను ఏం చేస్తారంటే వాళ్ళు డెస్క్టాప్ మీద నోట్ చేసి పెట్టుకోవాలి. ఎగ్జామినేషన్ ని డెస్క్టాప్ మీద రాయమనండి. ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఆన్లైన్ ఎగ్జామ్ ప్రాక్టీస్ అవుతుంది. ఎగ్జామ్ ఎందుకంటే టైం కూడా కరెక్ట్గా ఉంటుంది. ఆన్లైన్లో ఆ స్క్రీన్ మీద 1 షాట్లో క్వశ్చన్ని రీడ్ చేసేటువంటి విధానం కావాలన్నమాట. అందులో కీ పాయింట్స్ ఏంటో అండర్లైన్ చేసుకునే విధంగా, ఎందుకంటే స్క్రిబ్లింగ్ ప్యాడ్స్ ఇస్తారు ఎగ్జామినేషన్ హాల్లో. ఆ స్క్రిబ్లింగ్ ప్యాడ్స్లో ఏం చేసుకోవాలంటే ఎక్కడ క్వశ్చన్ 1 షాట్లో రీడ్ చేస్తున్నప్పుడు టర్న్స్ ఎక్కడున్నాయి, ట్విస్ట్లు ఎక్కడున్నాయో ఆ పాయింట్స్ని కనుక వాళ్ళు పక్కన రోసుకుంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ చదవాల్సినటువంటి అవసరం లేకుండా టైం సేవ్ చేసుకోగలుగుతారు. ఇన్ జనరల్ మ్యాథమెటిక్స్లో స్టేట్మెంట్స్ లెంగ్త్ తక్కువగానే ఉంటుంది. ఫిజిక్స్ కెమిస్ట్రీలో లెంగ్త్ ఎక్కువగా ఉండొచ్చు, కానీ క్వశ్చన్స్కి మ్యాథమెటిక్స్లో స్టేట్మెంట్స్ లెంగ్త్ తక్కువగా ఉంటుంది. కాబట్టి కానీ అక్కడ వాడు యూజ్ చేసిన లాంగ్వేజ్ ఏంటనేటువంటిది ఇఫ్ అండ్ బట్స్ జాగ్రత్తగా చదవాలి. సో ఒక 1.5 అవర్ టైము మ్యాథమెటిక్స్కి కేటాయించి అందులో 1 అవర్ 20 మినిట్స్లోనే ఎగ్జామ్ కంప్లీట్ చేసేటట్టుగా చూసుకొని రిమైనింగ్ 10 మినిట్స్ తప్పులు ఏం చేశాడు, మార్క్ ఫర్ రివ్యూ ఏం పెట్టుకున్నాడు, వాటి మీద పెట్టుకోమనండి. సిమిలర్లీ ద సేమ్ థింగ్ ఫిజిక్స్ కెమిస్ట్రీలో కూడా ఒక 1.5 అవర్ టైం ఫిజిక్స్ కెమిస్ట్రీలో కరెక్ట్గా కెమిస్ట్రీని ఇందాక సార్ వాళ్ళు చెప్పినట్టు ఒక 30-35 మినిట్స్ లేదా మ్యాక్సిమం 40 మినిట్స్లో చేయగలుగుతారు. రిమైనింగ్ టైంని ఫిజిక్స్ వాడుకో. ఏదైనా కూడా 1 అవర్ 20
మినిట్స్లో కంప్లీట్ చేసుకున్నట్టుగా చూసుకొని కంప్లీట్ చేసుకునేటట్టు ఒక 10 మినిట్స్ని ఏవేవి తప్పులు చేసుకున్నారో చెక్ చేసుకోమనండి. ఎందుకంటే ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీలో ఇందాక మనం అనుకున్నామే, సింగిల్ చాప్టరు, సింగిల్ కాన్సెప్టు, దట్టు డైరెక్ట్గా తెలిసిన క్వశ్చన్స్. అట్లా చూస్తే స్కాన్ మీద ఒక 20 క్వశ్చన్స్ కనపడతాయి. ఇంకేం లేదు, లెక్క స్టేట్మెంట్ చదువుతూనే ఆన్సర్ పెట్టడం, స్టేట్మెంట్ చదువుతూనే ఆన్సర్ పెట్టడం, చాలా టైం సేవ్ అవుతుంది. అంటే ప్రతి క్వశ్చన్ కి 2 మినిట్స్ ఉంటుంది కాబట్టి ఒక మొదటి 10 నిమిషాలు సబ్జెక్ట్ క్వశ్చన్ పేపర్ మొత్తం ఒకసారి చదివితే బాగుంటుంది. ఎస్. తర్వాత ఒక టెస్ట్ అలా పెట్టుకొని రెండో టెస్ట్ ఏం చేస్తారు, రివర్స్ చేసుకోమండి. మొదట ఫిజిక్స్ కెమిస్ట్రీతో స్టార్ట్ చేయమనండి, 1.5 అవర్ టైం దానికి పెట్టమనండి, మళ్ళీ నెక్స్ట్ 1.5 అవర్ టైం దీనికి మ్యాథమెటిక్స్ పెట్టమనండి. అడ్వాంటేజెస్ చూడమనండి, దేనివల్ల తను ఎక్కువ మార్కులు గెయిన్ చేసుకో. ఇక్కడ స్కోరింగ్ పెంచుకోవటం ఇంపార్టెంట్, స్కోరింగ్ పెంచుకోవడం, టైం సేవింగ్ ఎక్కడ ఎక్కువ అవుతుంది. ఎస్. ఎందుకంటే నేను ఓవరాల్గా 99% ఆఫ్ ది స్టూడెంట్స్ మాకు మా కాలేజీలో పిల్లల దగ్గర నుంచి మేము తీసుకున్న ఫీడ్బ్యాక్ బట్టి మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే 99% ఆఫ్ ది స్టూడెంట్స్కి టైం సరిపోకపోవటం అనేది లేదు. ఇంకా చాలామంది మాకు 10 మినిట్స్ మిగిలిందని కూడా చెప్పిన వాళ్ళు ఉన్నారు. మరి మిగిలింది కదా, ఎందుకురా దాన్ని మిస్యూజ్ చేసుకున్నావు అంటే సమాధానం లేదు. అంటే ఏదో రాసి బయటికి వచ్చేసేస్తున్నారు. అట్లా కాదు, టైం ఉన్నప్పుడు 3 గంటలు పర్ఫెక్ట్గా ఉపయోగించుకోమనండి, కూర్చోమనండి ఎగ్జామినేషన్ హాల్లో. 1కి 2 సార్లు చదవమనండి, మార్క్ ఫర్ రివ్యూ పెట్టుకున్నది ఒకసారి చెక్ చేసుకోమనండి. ఆ పేషెన్స్ ఉండాలి కదా, ఇది చాలా అవసరం కదా. 2 సంవత్సరాలు ప్రిపేర్ అవ్వటం ఒక ఎత్తు అయితే, ఆ 3 గంటలు ప్రాపర్గా ఉపయోగించుకోవటం 1 గంట ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఎలాగో 3 రోజులు టైం ఉంది సార్, ఇవాళ ఒక రోజు 30, రేపు 31. అఫ్ కోర్స్ 2వ తారీఖు వాళ్ళకి గురించిది, 3వ తారీఖు వాళ్ళకి, 4వ తారీఖు వాళ్ళకి, 9వ తారీఖు వరకు చాలా టైం ఉంది. సో కనీసం రోజుకి 2 మార్క్ టెస్ట్లైనా ప్రాక్టీస్. ఈ టెస్ట్లలో సైక్లిక్ ఆర్డర్లో వెళ్ళమనండి. ఫస్ట్ 1.5 అవర్ మ్యాథ్స్కి ఇచ్చి మిగతా 1.5 అవర్ ఫిజిక్స్ కెమిస్ట్రీ, నెక్స్ట్ టెస్ట్ 1.5 అవర్ ఫిజిక్స్ కెమిస్ట్రీకి ఇచ్చి నెక్స్ట్ 1.5 అవర్ మ్యాథ్స్. ఇలా చెక్ చేసుకోమని, ఏది అడ్వాంటేజ్ పొందుతున్నారో చూసుకోమనండి. ఒక టెస్ట్ ఒక్క సబ్జెక్ట్ లో 2 టెస్ట్లు ఇస్తూ ఉంటారు, ఒకటే చాలంటారా? కనీసం 2 టెస్ట్లు అన్నా సరే ప్రాక్టీస్ చేయాలి. 2 అన్నది ప్రతి సబ్జెక్ట్ లో రోజుకు 2 టెస్ట్లు ప్రాక్టీస్ చేయాలి. 2 టెస్ట్లు, ప్రతి 2 టెస్ట్లన్నా ముందు ఏది రాసినా కూడా మార్క్ టెస్ట్లు 3 సబ్జెక్టులు కలిపి రాస్తేనే మంచిది. అది కరెక్ట్. 3 టెస్టులు కూడా కలిపి రాస్తేనే సమన్వయం తెలుస్తుంది, ఎప్పుడు ఏది చేసుకోవాలనేది. సో ఒకదాని ప్రకారం వెళదాం. ఫస్ట్ ఏంది, మ్యాథమెటిక్స్తో స్టార్ట్ చేస్తే 1.5 అవర్, నెక్స్ట్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీతో స్టార్ట్ చేస్తారు. ఇది ఒక టెస్ట్ అంటే నా ఉద్దేశం 3 సబ్జెక్టులు కలిపి, జస్ట్ లైక్ ఫైనల్ ఎగ్జామినేషన్ టెస్ట్ లాగా. రెండో టెస్ట్ ఏం చేస్తారు, ఫిజిక్స్ కెమిస్ట్రీతో స్టార్ట్ చేస్తే 1.5 అవర్, నెక్స్ట్ 1.5 అవర్ మ్యాథ్స్తో స్టార్ట్ చేస్తారు. మూడోది వాడి ఛాయిస్ ఇద్దాం, పిల్లగాడికి ఛాయిస్ ఇద్దాం, అంటే వాడి జడ్జిమెంట్ తీసుకుంటాడు. ఈ రెండింటి వల్ల బెనిఫిట్ పొందుతున్నాడా, మూడో దాని వల్ల బెనిఫిట్ పొందుతున్నాడా, స్కోరింగ్ ఇంప్రూవ్ అయిందో లేదో చూసుకోమనండి. తర్వాత వాడికి సైకలాజికల్గా అర్థమైపోద్ది. ఆ 2 టెస్టులు తీసుకున్న తర్వాత సాయంత్రం కూర్చుని నేను ఈ రోజు ఏం చేశాను అనేసి ఒక బ్యాలెన్స్ షీట్ చేసుకోవాలి. ఎక్కడ నేను బాగా చేశాను, ఏ విధంగా అంటే నేను మ్యాథ్స్ తో స్టార్ట్ చేస్తే అడ్వాంటేజ్ పొందానా, లేదా ఫిజిక్స్ కెమిస్ట్రీతో స్టార్ట్ చేస్తే అడ్వాంటేజ్ పొందానా, వాడికి ఒక క్లారిటీ వస్తుంది. మూడో టెస్ట్ లో తను ఇండిపెండెంట్ గా చేశాడు కదా, తన జడ్జిమెంట్ తో చేశాడు కదా. ఇప్పుడు నేను ఇచ్చిన ఫస్ట్ సలహాలు ఏంటి, సలహా, కానీ మూడో టెస్ట్ ఏంది, వాడు ఓను. ఈ మూడిట్లో ఏది అడ్వాంటేజ్ తీసుకున్నాడో రేపు ఫైనల్ ఎగ్జామినేషన్ లో దాన్ని అప్లై చేయమనండి. అప్పుడు వాడికి ఎక్కడ ప్రాబ్లం ఉండదు, ఆ పిల్లగాడికి. ఇందులో కొన్ని ప్రశ్నలు ఉన్నాయండి సార్. కృష్ణమూర్తి గారు, కొందరు స్టూడెంట్స్ అడుగుతున్నారు ఏంటంటే, ఏ సబ్జెక్ట్ లో వెయిటేజ్ ఉంటుంది, ఈ సబ్జెక్ట్ లో ఉంటుంది, ఈ టాపిక్ లో ఉంటుంది, ఆ టాపిక్ లో ఉంటుంది. మన ఆన్సర్ ఏంటంటే, అన్ని టాపిక్స్ లోనూ బేసిక్ కాన్సెప్ట్స్ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. బేసిక్ టాపిక్స్ ఈ క్షణాన ఏ టాపిక్ ఏదైనా ప్రశ్నించే కన్నా కూడాను నాకు బాగా తెలిసిన సబ్జెక్ట్ లో నేను ఎంత ప్రిపేర్ అవుతే దీనిలోంచి ఎంత లబ్ధి పొందగలని చెప్పడం ఇంత మాత్రం కరెక్ట్ కదండి? అవునండి. కొత్త ఎక్స్పెరిమెంట్స్ ఏవి వద్దు. ఓ స్టూడెంట్ తన అనుభవం రాస్తున్నాడు, క్వశ్చన్ అర్థమైన ఆన్సర్ దగ్గర కన్ఫ్యూజ్ అయిపోయాను కాబట్టి నేను చేయలేకపోయాను, ఈ తప్పు వేరే వాళ్ళు చేయకండి. ఇటువంటివి కూడా మనకు ఉపయోగమే, మిగతా వాళ్ళకి ఫ్రెషర్స్ స్పెసిఫిక్ గా ఉపయోగం అవుతాయి. అయితే ఇంకో స్టూడెంట్ రాశారండి, రామకృష్ణ గారు, నాకు 90% కన్నా ఎక్కువ రావాలంటే నేను ఏం చేయాలి అని రాస్తున్నారు. ఈ చివరి నిమిషంలో ఈ అబ్బాయి చేయగలిగింది అంటే, అలాగే ఎగ్జామ్ హాల్లో కొద్దిగా చేయగలిగిన మంచి పనులు 2-3 సూచనలు ఇవ్వగలిగితే బాగుంటుంది. కంపల్సరీ సార్.
సో ఒక 2 years ప్రోగ్రామ్ లో ఉన్నప్పుడు ఒక స్టూడెంట్ లేదా లాంగ్ టర్మ్ తీసుకున్నటువంటి ఒక స్టూడెంట్ చూసుకున్నట్టయితే వీళ్ళు ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ చూసినట్లయితే సార్ ఎగ్జామినేషన్ ఎన్విరాన్మెంట్ ని మనం ప్రాక్టీస్ చేయాలి. నాట్ ఓన్లీ సబ్జెక్ట్, ఎగ్జామినేషన్ ఎన్విరాన్మెంట్ అంటే ఉమాశంకర్ గారు ఈ ఆన్లైన్ ఎగ్జామ్ ఇందాక ఉమాశంకర్ గారు చెప్పినట్టు ఆన్లైన్ ఎగ్జామ్ తీసుకోవడం ఎగ్జామినేషన్ ఎన్విరాన్మెంట్ ఇస్ వెరీ ఇట్ విల్ బి షోస్ ద వెరీ మచ్ ఇంపాక్ట్ ఆన్ ద స్టూడెంట్. ఎగ్జామ్ రాసే ప్యాటర్న్ లో చూసినట్లయితే ఇంపాక్ట్ అనేది ఎక్కువ చూపిస్తుంది. ఆ సినారియో అనేది వాతావరణం అనేది ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తుంది. దానికి గాను 1-2 సార్లు కంపల్సరీగా వేరే ప్లేస్లకు వెళ్ళి మనం ఆన్లైన్ ఎగ్జామ్ రాయాలి సార్. కంపల్సరీగా ఆన్లైన్ ఎగ్జామ్ రాయాలి. ఈ 2 days లో మనం చేయాల్సింది ఆన్లైన్ ఎగ్జామ్ కంపల్సరీగా రాయాలి. అది సబ్జెక్ట్ ని బట్టి మారచ్చు. ఆ సినారియో అనేది సబ్జెక్ట్ హార్డ్నెస్ ని బట్టి, పేపర్ స్టాండర్డ్ ని బట్టి, అక్కడ మనకి ఏప్రిల్ సెషన్ లో పేపర్స్ ఎలా ఉంటాయో మనం ఎక్స్పెక్ట్ చేసేటట్టు లేదు కాబట్టి, సో సార్ చెప్పినట్టుగా మనం వాస్తవంగా చూస్తున్నట్టయితే మ్యాథ్స్ తీసుకుంటే టైం ఎక్కువ స్పెండ్ చేయాల్సిన క్వశ్చన్స్ వస్తున్నాయి ఆల్రెడీ. సో ఫిజిక్స్ చూసినట్లయితే మీకు 15 to 20 క్వశ్చన్స్ ఈజీగా చేయొచ్చు. ఎవరు పెట్టారు సార్ పొటెన్షియోమీటర్ ఉందా లేదా అని చెప్పేసి. పొటెన్షియోమీటర్ ఈ సిలబస్ కి ఇవ్వలేదు సార్. అది పొటెన్షియోమీటర్ ఇవ్వలేదు అది పొటెన్షియోమీటర్. తర్వాత డాప్లర్ ఎఫెక్ట్ అనే టాపిక్ ఈ ఎగ్జామ్స్ కి లేవు సార్, సిలబస్ లో తీసేశారు. మనం చూసినట్లయితే సార్ ఇంకా ఎగ్జామినేషన్ తీసుకుంటున్నప్పుడుగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ రాసేటప్పుడుగా ఇంపార్టెంట్ ఏంటంటే సార్ క్వశ్చన్ చదివేటప్పుడు ఎక్కువగా ఓవర్లాపింగ్ స్టడీ కానీ లేకపోతే గ్రామటికల్ గా ప్రాపర్ గా అర్థం చేసుకోలేనట్లయితే ఎక్కువ ఇబ్బంది పడేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి సార్. క్వశ్చన్ ఈజీగా ఉన్నప్పుడు స్పీడ్ లో మేము చేయాలి. ఆ క్వశ్చన్ ఈజీ అయినప్పటికీ కూడా ఏం చేస్తారంటే ఆ స్పీడ్ గా చదవడం వల్ల జస్ట్ చిన్న మీనింగ్ మారిపోయి ఆ లాజికల్ థింకింగ్ చేయకపోతున్నాను. దానివల్ల ఈ చిన్నగా అంటే చేయాల్సినటువంటి ఈజీ క్వశ్చన్స్ కూడా మాకు పిల్లలు చాలా మంది చెప్పేటువంటి విషయం ఏంటంటే ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత, సార్ అది నేను పెడదాం అనుకున్నాను, ఆ కాన్సెప్ట్ నేను ఆలోచించాను, అది కాదు సార్ నేను సరిగ్గా చదవలేదని చెప్తారు. అదే దానికి సమాధానం అంటే ఇందాక ఉమాశంకర్ గారు చెప్పినప్పుడు క్వశ్చన్ చదివినప్పుడు పక్కన స్క్రిబ్లింగ్ ప్యాడ్ ఇస్తారు కదా, ఆ ట్విస్ట్ ను రాసి పెట్టుకుంటే ఈజీ అవుతుంది. ఆ ట్విస్ట్ అనేది సరిగా చదవకపోతే ఇమీడియట్ గా ఆ కాన్సెప్ట్ సంబంధించిన ఫార్ములా జంప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. వేరే దానికి ఆన్సర్ పెట్టేసి ఆ రాంగ్ ఆన్సర్ కూడా దాంట్లో ఉంటుంది మళ్ళీ. అదే 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 సో ఆ విధంగా చేయగలిగేటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో కంప్లీట్ గా రాసుకొని చేయాలి సార్ కంపల్సరీ. అది ఈ సిబిటి ఎగ్జామ్ లో తీసుకోవాల్సిన కేర్ ఏంటంటే ఒకవేళ ఇమీడియట్ గా ఏమైనా సిస్టమ్ ప్రాబ్లం వచ్చినా అక్కడ ఉన్నటువంటి కోఆర్డినేటర్ చెప్తే ఏమైనా చేంజ్ చేయడం కానీ, సో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ కూడా ఇమీడియట్ గా అది తీసేసి ఆయనకి సిస్టమ్ ఇవ్వడం కానీ అలా చెప్తే బాగుంటుంది సార్. అది ఇంకా పిల్లవాడు యాక్యురసీని డెవలప్ చేసే క్రమంలో యాక్యురసీగా క్వశ్చన్ చేయాలి అంటే ఫస్ట్ క్వశ్చన్ జాగ్రత్తగా చదవాలి. ఆన్సర్ పెట్టేటప్పుడు క్యాలిక్యులేషన్ పూర్తిగా ఆన్సర్ వచ్చిన దాకా చేసిన తర్వాత ఆన్సర్ ఓకే అయిన తర్వాత పెట్టాలి సార్. ఎస్టిమేటెడ్ గా ఈ ఆన్సర్ ఇది ఉంటుందని చెప్పేసి టాస్ టైప్ లో కనుక ఆన్సర్స్ వెళ్తే చాలా ప్రమాదం అవుతుంది సార్. ఎందుకంటే అప్పుడు కరెక్ట్ ఎక్కువ రావాల్సిన క్వశ్చన్స్ కన్నా కూడా రాంగ్ ఆప్షన్స్ వెళ్ళడం వల్ల నెగిటివ్ మార్కింగ్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. రైట్ 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 రిలయబుల్ గా ఆ క్వశ్చన్ మీద పూర్తి అవగాహన లేకుండా చేయడం మంచిది కాదు అని సజెషన్ ఇవ్వడం జరుగుతుంది. వదిలిపెట్టడమే మంచిది. సార్ చెప్పినట్టుగా ఇప్పుడు పేపర్ టఫ్నెట్ ఉన్నప్పుడు 90 మార్క్స్ వచ్చేసి 90% రావాలంటే మనకు పేపర్ లో 20 క్వశ్చన్స్ కూడా చేయాల్సిన పని లేదు. ఒకసారి పేపర్ టఫ్నెస్ బట్టి 10 క్వశ్చన్స్ 12 క్వశ్చన్స్ చేసినా కూడా 95% మార్క్స్ వచ్చాయి కొన్ని పేపర్స్ కి. అదే అమ్మాయి అడుగుతుంది అలాగే 180 to 190 మార్క్స్ వస్తే ఎంత పర్సెంటేజ్ వస్తుంది అనేసి సరియో అనే అమ్మాయి అడుగుతుంది. నిజంగా మార్కులు రావాలే కానండి. పేపర్ గనక కష్టంగా ఉండి 185 మార్క్స్ కనుక వస్తే 5,000 లోపు ర్యాంక్ వస్తుంది. అందులో అమ్మాయికి గనక 5,000 లోపు ర్యాంక్ వచ్చిందంటే పిలిచి కంప్యూటర్ సైన్స్ సీటు మంచి NITలో పిలిచిస్తారు. ఆల్మోస్ట్ క్వశ్చన్స్ అన్ని ఆన్సర్ చేసేసామండి. ఆల్మోస్ట్ అన్ని చేసాము. ఒకళ్ళ పూర్వ అనుభవాలను చెప్పుకుంటూ ఎలా పెంచుకోవాలంటున్నారు. మనం చెప్పేది నేను మ్యాథ్స్ లో వీక్ ఉన్నాను. ఒక చిన్న బ్రీఫ్ అనాలిసిస్ ఇస్తాను దేశాయ్ సార్, విత్ యువర్ పర్మిషన్.
ప్లీజ్. ఇప్పుడు ఈ ఈ వెబినార్లో ఉన్న స్టూడెంట్స్ అందరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, పేపర్ కష్టంగా ఉంటే మీరు ఒక 130 మార్కులు కనుక తెచ్చుకుంటే, అదే పేపర్ మోడరేట్గా ఉంటే మీరు 200 మార్కులు తెచ్చుకుంటే, మోడరేట్ అంటే ఈజీగా కొన్ని సెషన్స్ చాలా ఈజీగా అంటే 130 నుంచి 200 మార్కుల వరకు తెచ్చుకుంటే 20,000 లోపు ర్యాంక్ తెచ్చుకుంటారు. వెరీ నైస్, వెరీ నైస్. అదే పేపరు కష్టంగా ఉన్నప్పుడు ఒక 150 మార్కులు పైన తెచ్చుకుంటే, పేపర్ కష్టంగా ఉన్నప్పుడు అదే అదే పేపర్ ఈజీగా ఉన్నప్పుడు ఒక 250 మార్కులు పైన తెచ్చుకుంటే 5,000 లోపు ర్యాంక్ తెచ్చుకుంటారు. 5,000 లోపల ర్యాంక్ వచ్చేస్తుంది, మంచి ఎన్ఐటీలో వస్తుంది. యా. అంటే అన్ని ఎన్ఐటీలు మంచివే, మ్మ్. పోతే పాత బ్రాంచ్ కొత్త అనే బ్రాంచ్ ఒక కూడా అంటే ఫీలింగ్ ఉంటుంది. ఎన్ఐటీలో జాయిన్ అవ్వటం ఒక ఎత్తు అయితే, బ్రాంచ్ ఈజ్ మంచి ఇంపార్టెంట్. బ్రాంచ్లో జాయిన్ అవ్వటం ఒక ఎత్తు. కరెక్ట్. అలానే పేపర్ ఈజీగా ఉన్నప్పుడు 300కు 300 వస్తేనే బిలో 100 అయినా వచ్చేది, లేదా 295, 96 మార్కులు వస్తేనే బిలో 100 అయినా వచ్చేది. బిలో 100. ఏది పేపర్ కనుక ఈజీగా ఉంటే. ఇంకా పేపర్ కష్టంగా ఉంటే 290 మార్కులకు కూడా బిలో 100 రావటానికి ఛాన్స్ ఉంది. అర్థమైందండి? అందులో ఈసారి నెగిటివ్ మార్కులు లేకపోవటం వల్ల, అంటే ఈసారి చాయిస్ లేకపోవటం వల్ల సెక్షన్ బిలో చాలా మంది స్టూడెంట్స్ బాగా తగ్గిపోయినాయి మార్కులు లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే. ఆ ఇంపాక్ట్ అక్రాస్ ది కంట్రీ ఉంది. అదే సో ఇప్పుడు అక్రాస్ ది కంట్రీ ఉన్నప్పుడు కంట్రీకి ఏమవుతుంది, అందరు రిలేటివ్, ఇందాక ఇది చెప్పినట్టు అంతే రిలేటివ్, కదా, ఇది రిలేటివ్ కదా రిలేటివ్. ఇదంతా. నాకొక్కడికే కష్టము నేకుమా అనే ఫీలింగ్ నుంచి బయటకు రమ్మనండి ఫస్ట్. అదే. ఇది అందరికీ కష్టం. అయితే ఒకటి, రోజుకి 1 గంట అంటే మాటలు కాదండి, గంట టైంలో అద్భుతాలు చేయొచ్చు. నేను చూసారుగా, భూకంపం వచ్చింది, అదే. 5 నిమిషాల్లో పెద్ద పెద్ద బిల్డింగ్లు కొన్ని కూలిపోలా, మిల్లీ సెకండ్లు బిల్డింగ్లు కూలిపోలా. అంటే నేను చెప్పాలనుకుంటున్న ఉద్దేశం ఏంటంటే, నిజంగా గంట గనక ప్రాపర్గా ఉపయోగించుకుంటే, ఆఫ్టర్ ఆల్ వాళ్ళకున్న టెక్స్ట్ బుక్ ఎంత, నెంబర్ ఆఫ్ పేజెస్ ఎన్ని, 1 గంటలో కనీసం ఒక 10 పేజీలు నిజంగా చదివినా ఎన్నిసార్లు ఒక రోజుకి గనక మ్యాథమెటిక్స్కి ఒక 4 గంటలు, ఫిజిక్స్కి ఒక 4 గంటలు, కెమిస్ట్రీకి ఒక 4 గంటలు ఇప్పుడు అవసరం కదా. ఒకటి మటుకు దేశాయ్ సార్, కొన్ని సాధించాలంటే కొన్ని కోల్పోవాలి. అంతే కదండి. నేనేం చేయకుండా రావటం అంటే కష్టము. అంటే ఇప్పుడు పెట్టుబడి పెట్టాలి, ఫలితం దక్కాలంటే ఇది పెట్టుబడి కింద చూసుకోవాలి. నేనేం కష్టపడకుండా రావాలనుకుంటే మటుకు అసాధ్యము. టైం ఖర్చు చేయట్లేదు, పెట్టుబడి పెడుతున్నాం అనుకోవాలి, ముఖ్యం అది. కాబట్టి నిజంగా గంట గనక ప్రాపర్గా ఉపయోగించుకుంటే ఈ 4 రోజుల్లో కూడా అద్భుతాలు చేయొచ్చు. రైట్. ఫస్ట్ సెషన్ ఫస్ట్ డేట్ వాడికి కష్టం, కానీ 8వ తారీఖు వరకు వచ్చిన వాడికి నష్టమేం లేదుగా. అదే కరెక్ట్. ఇంకా ఎక్కువ రోజులు దొరుకుతున్నాయి కదా. మన ప్రశ్నలో ఒక అబ్బాయి బీఆర్క్ గురించి కూడా అడిగారండి. అవునండి, బీఆర్క్, ఆర్కిటెక్చర్. దానికి మ్యాథమెటిక్స్ కీ రోలు. మ్యాథమెటిక్స్ పేపరు మామూలు వాళ్ళకన్నా కూడా ఈజీగా ఉంటుంది. వాళ్ళకి ప్రత్యేకంగా ఏం చేస్తారంటే, డ్రాయింగ్ మీద టెస్ట్ ఇస్తారు. అంటే కలర్ కాంబినేషన్స్ మీద కావచ్చు, లేకపోతే ఒక బిల్డింగ్ ఇచ్చి దాని స్ట్రక్చర్ మీద కలర్ కాంబినేషన్స్ కావచ్చు, ఒక డిజైన్ చేయమని కావచ్చు ఇస్తారు. చాలా సింపుల్ క్వశ్చన్స్ ఉంటాయి, ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఓల్డ్ పేపర్స్ ఉన్నాయి, ఎన్టీఏ వాడి వెబ్సైట్లోనే ఓల్డ్ పేపర్స్ ఉన్నాయి బీఆర్క్కి సంబంధించినవి. ఆ పేపర్స్ని ప్రాక్టీస్ చేయమని చాలా వే వస్తాయి. ఈ 2 రోజులు 3 రోజుల పాటు వాళ్ళ అవకాశాన్ని బట్టి, వాళ్ళకున్న టైం ను బట్టి, అంటే 2వ తారీఖు వాళ్ళకి కాస్త తక్కువ ఉంటుంది, మిగతా ఇంకొక రోజు వాళ్ళ అలా ఏం లేదు, ఉన్నదే ఒకే రోజు ఎగ్జామ్ అంతే. 9వ తారీఖు ఎగ్జామ్. ఆర్కిటెక్చర్కి ఒకటే రోజు ఎగ్జామ్, 9వ తారీఖు కాబట్టి చాలా టైం ఉంది. వాళ్ళు హ్యాపీగా ప్రీవియస్ అంటే ఎన్టీఏ వెబ్సైట్లో ఆ క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయి, వాటినే ప్రాక్టీస్ చేయమని అవే ఇస్తారు. రైట్. సార్ ఒక క్వశ్చన్ అండి సార్, రామకృష్ణ గారు, ఒక క్వశ్చన్ కి నేను ఆన్సర్ చేశాను, అది నెగటివ్ అని నాకు అనిపిస్తుంది. దాన్ని మార్చాలంటే వీలుంటుందా, లేకపోతే దాన్ని పెండింగ్ లో పెట్టి తర్వాత చేస్తానని చెప్పి కలర్ కోడ్ ఏమన్నా పెట్టుకుని తర్వాత మళ్ళీ చేయొచ్చు? ఆన్లైన్ ఎగ్జామ్ లో ఎలా ఉంటుంది? ఒక అబ్బాయికి డౌట్ ఉంది. నో సార్, అది ఉంటేనే ఆప్షన్ పెట్టాలి సార్, మళ్ళీ చేంజ్ చేసే ఛాన్సెస్ అనేవి కాదు ఆర్కే సార్. యాక్చువల్గా ఏంటంటే, ఎగ్జామినేషన్ ఫైనల్ సబ్మిట్ చేసేంత వరకు పిల్లగాడికి ఇన్ని రకాలైన ఎక్స్పెరిమెంట్స్ వెనక ముందుకు వెళ్ళి ఇన్ని రకాలైనటువంటి ఎక్స్పెరిమెంట్స్ అయినా చేయొచ్చు, నో ఇష్యూ. ఏది ఎగ్జామినేషన్ ఫైనల్ సబ్మిట్ చేసిన తర్వాత ఏం చేయాలి? సబ్మిట్ చేసేంత వరకు కూడా మార్చుకోవచ్చు.
ఈ 25 క్వశ్చన్లు ఆయా సబ్జెక్టులలో కూడా 25 క్వశ్చన్లు కూడాను ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళొచ్చి ఈ ఎన్నైనా ఆయా ఎన్నిసార్లు సబ్జెక్టులు కాదు, ఆ కమిట్ 3 కానంత గంటల్లో వరకు ఆ 3 గంటల్లో ఫైనల్ ఆ డే Yes, sir. లాస్ట్ ఆ 3 వరకు గంటల్లోనే. ఫైనల్ పేపర్ సబ్మిట్ వరకు వాడిని ఎక్స్పెరిమెంట్ అని చేయొచ్చు. Yes, sir. ఇప్పుడు గేట్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారండి. నాకు ఏదైనా క్వశ్చన్ కి డౌట్ ఉందంటే దాన్ని ఎల్లో కలర్ లో పెట్టుకుంటాను, నాకు కంటికి నదురుగా అది మార్క్ ఫర్ కనిపిస్తుంది. రివ్యూ అంటారు వాటిని. మార్క్ ఫర్ రివ్యూ ఆ అది ఇక్కడ ఉంది. కూడా ఉంది కదండి, అన్నిట్లో జేఈలో కూడా సేమ్ ఉంది. Yes, ఆల్ sir. ఎగ్జామినేషన్స్ ఒకటే ప్యాటర్న్ సార్. ఫైన్ 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 ఫైన్. వాళ్ళకి ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే ఎన్టీఏ వాళ్ళు వాళ్ళ దగ్గర వాళ్ళ ఆన్లైన్ టెస్ట్ కూడా ప్లాట్ఫామ్ ఇచ్చారు. వీళ్ళు డౌట్స్ క్లారిఫై చేసుకోవడానికి ఏదైనా కాదు ప్రాక్టీస్ చేసుకోవడానికి. ఆహా, ఓకే ఓకే. దాంట్లో వాళ్ళ క్లారిటీ వస్తుంది ఆన్లైన్ ఎగ్జామినేషన్. ఎందుకంటే ఈ స్టూడెంట్స్ అందరూ ఆల్రెడీ రాసుంటారు కాబట్టి నో ఇష్యూ. ఓకే, ప్రాక్టీస్ ఎగ్జామ్ అంటున్నారు. ఎంటీఏ వాళ్ళు కూడా ఇచ్చేసారు, ఎన్టీఏ వాళ్ళు కూడా సేమ్ ప్లాట్ఫామ్ ఉంటుంది. pattern. వాళ్ళు పేపర్స్ ఇచ్చారు, అవన్నీ కూడా చూసుకోవచ్చు. ఏది నేను ఇప్పుడు మాలాంటి ఇన్స్టిట్యూషన్స్ లో చదివే వాళ్ళకంటే నో ఇష్యూ. బయట అదే, వాళ్ళకి ఎవరికైనా ప్రాబ్లం అయితే వాళ్ళకి ఏం నష్టపడాల్సిన అవసరం లేదు. ఎన్టీఏ అభ్యాస్లో చక్కగా మార్క్ టెస్ట్లు ప్రాక్టీస్ టెస్ట్లు ఉన్నాయి. అవి ఎట్లాగైతే ఉంటాయి అలానే ఉంటాయి. రైట్ రైట్. ఇప్పుడు చాలా వరకు ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని కూడాను జేఈ కోసం సిబిఎస్ఈ సిలబస్, ఎన్సీఆర్టీ సిలబస్ అన్ని కలగపులగా చేసేసి మొత్తం సిలబస్ అంతా కవర్ చేస్తున్నారు. ఈ అవునండి. వీలు లేని వాళ్ళకి కొన్ని స్కూల్స్ లో వీళ్ళు లేకపోవచ్చు, కొన్ని కాలేజెస్ ఇస్తుండకపోవచ్చు, స్టేట్ సిలబస్ మీద హెవీగా ఫోకస్ చేస్తే అట్లాంటి వాళ్ళకి ఈ ప్రాక్టీస్ చేస్తూ కొద్దిగా ఈ డైరెక్షన్ ఇస్తాయి. ఇలా ఎన్టీఏ వాళ్ళ ఉండొచ్చు. అభ్యాసంలో వాళ్ళు చేసుకుంటే చాలండి. చాలు కదా. రైట్ 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 రైట్. దేశాయ్ సార్ చెప్పండి సార్ మీ వైపు. ఈనాడు ప్రతిభ .net వాళ్ళ వెబ్సైట్ కి వెళ్ళి మోడల్ పేపర్స్ అడిగితే జేఈ మెయిన్స్ అని వస్తుంది. రైట్. అందులో ఇప్పుడు వాళ్ళు 12 పేపర్లు చేస్తున్నారు. అందులో 6 పేపర్లు ఇప్పుడు జరిగే ఎగ్జామ్ మోడల్లో ఉన్నాయి. సేమ్ ప్యాటర్న్ లో. ఆ పేపర్లు పిల్లలు ఫాలో అవ్వచ్చు. మా ఇన్స్టిట్యూట్ నుంచి కూడా అందులో కొన్ని పేపర్లు ఇచ్చింది. రైట్. రెండోది, ఈ క్వశ్చన్స్ లో నాకు స్పెసిఫిక్ గా నేమ్ గానీ సబ్జెక్ట్ గానీ పెట్టి నన్ను అడిగిన క్వశ్చన్ అన్నిటికీ నేను ఆఫ్టర్ ది వెబినార్ ఆన్సర్లు చేస్తాను. నైస్ సో నైస్ ఆఫ్ యూ. మూడోది ఏంటంటే, ఈ సెకండ్ సెట్ ఆఫ్ ఎగ్జామ్ ఫస్ట్ దానికంటే టఫ్ అనేది చాలా చోట్ల కనిపిస్తా ఉంది. మన అదే డౌట్. 10 కాస్త 5 అయ్యేసరికి ఆ కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది వీళ్ళకి. ప్రాబ్లం అది టఫ్ కాదండి. ఇంకొక రాగా చూస్తే స్టూడెంట్స్ ఎక్స్పీరియన్స్ ఒక 3 నెలలు పెరిగింది కదా, అందుకని వాళ్ళు స్కోర్ చేసే ఎబిలిటీ పెరిగింది. కరెక్ట్. అది అంతే. కరెక్ట్. సో అన్ని క్వశ్చన్లు అయిపోయాయండి, చాలా వరకు అయిపోయాయి. ఒక 2 సప్లిమెంటరీ క్వశ్చన్స్ మెటీరియల్ ఎప్పుడు ఇస్తారు అన్నది ఈనాడు వారు ఆలోచిస్తారు. దాన్ని మీకు మెయిల్లో పంపించాలా లేదా ప్రతిభ .net లో వెబ్సైట్లో బట్టి కామన్ గా డౌన్లోడ్ చేసుకునేటట్టు చేస్తారనేది వీరు మన ఎక్స్పర్ట్స్ అందరూ కూడాను they have volunteered to share their experience and the material with you people. All the students make benefit of it, use of it, and get well your concepts and prepare very well. ఇందాక ఎక్స్పర్ట్స్ చెప్పినట్టు టెస్ట్ తీసుకోండి, రోజుకు 2 టెస్ట్లు తీసుకోండి, ఆర్డర్ మార్చి తీసుకోండి. 2 అంటే 2, 3 అంటే 3. ఈ 3 రోజుల్లో ఎన్ని టెస్ట్లు తీసుకుంటే అంత మంచిది, ఎంత అనలైజ్ చేసుకుంటే అంత మంచిది. నా బలం ఎక్కడ, ఎగ్జామ్ నేను ఎక్కడి నుంచి మొదలెట్టాలనేది మనకు ఒక బేరీజ్ వేసుకోవడం. అల్టిమేట్లీ మేమంతా జనరల్స్ లాంటి వాళ్ళము. ఆర్డర్లు ఇస్తాం, మేజర్లు జనరల్ ఆర్డర్లు ఇస్తారు, కానీ భూమి మీదకి వెళ్ళి యుద్ధం చేసి జెండా పాతాల్సిన సైనికులు మీరు. కాబట్టి మీరు బేరీజ్ వేసుకోండి, మిమ్మల్ని మీరు అంచనా వేసుకోండి, మీ బలాన్ని బలిమిని తెలుసు, దాని ప్రకారం పెరగాలని మేము కోరుకుంటున్నాం. సార్ రామకృష్ణ గారు, ఉమాశంకర్ గారు, కృష్ణమోహన్ గారు, మీ అనుభవాన్ని అంతా రంగరించి పిల్లలకి చాలా అరటిపండు వలిచినట్టు చాలా చక్కటి విషయాలన్నీ చెప్పారు, చాలా నీట్ గా చెప్పారు. అంతకన్నా ఎక్కువగా మీ అనుభవాన్ని పుస్తక రూపంలోనూ పెట్టారు, అందరికీ పంచిపెడుతున్నారు. అంతేకాకుండా గత 3 దశాబ్దాలుగా ఈనాడు ద్వారా ఆర్టికల్స్ రాయడం ద్వారా చదవడం ఎంత వినోదదాయకం అనేది కూడా నేర్పిస్తున్నారు. మీకు అందరికీ కృతజ్ఞత. ఈ వెబినార్కి వచ్చినందుకు, ఇంత టైం వెచ్చించినందుకు ఈనాడు తరఫు నుంచి థ్యాంక్ యూ వెరీ మచ్.